వస్తారేమో మీరు. ఇంకొన్ని రోజులు వస్తాను సార్. తర్వాత వ్యాక్సిన్ వేయించుకొని మళ్ళీ వచ్చేస్తాను సార్. సరే, రైట్. సో మనం అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేసాం లాస్ట్ క్లాస్. ఓకే, ఎస్ సార్. స్క్రీన్ కనిపిస్తుంది కదా? స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఎస్ సార్, కనిపిస్తుంది సార్. ఓకే, రైట్. సో మనము యాక్చువల్లీ ఈ ఎగ్జాంపుల్ చేస్తుండే. ఎస్ సార్. రైట్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను రైట్. సో మనం యాక్చువల్లీ హ్యూ అండ్ సాచురేషన్ మనం ఏం చేస్తామంటే ఇట్లా రిమూవ్ చేసేసాం. తర్వాత మనము హ్యూ అండ్ సాచురేషన్ని మనం ఇలా అప్లై చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, ఎలా ఇవాళ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ హ్యూ అండ్ సాచురేషన్. ఓకేనా? సో ఇలా అప్లై చేసుకొని ఇక్కడ మనము మాస్టర్ అని ఉంటుంది. మాస్టర్ అంటే టోటల్ మన ఇమేజ్లో ఉన్న అన్ని కలర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకేనా? అండ్ మాస్టర్ కింద ఏమున్నాయి మనకి స్పెసిఫిక్ కలర్స్ ఉన్నాయి. సో మీకు స్పెసిఫిక్ కలర్స్ని ఎఫెక్ట్ చేయాలంటే ఆ స్పెసిఫిక్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీకు అన్ని కలర్స్ ఎఫెక్ట్ అవ్వాలంటే మాస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మాస్టర్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ హ్యూ, సాచురేషన్ అండ్ లైట్నెస్ని కంట్రోల్ చేద్దాం. హ్యూ అంటే మనకి కలర్ ఇన్ఫర్మేషన్, అన్ని కలర్స్ మొత్తం కలర్స్ అంటే ఏంటి చూడండి. హ్యూ అనేది ఎక్సెప్ట్ బ్లాక్ అండ్ వైట్ మిగతా అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? ఎక్సెప్ట్ బ్లాక్ అండ్ వైట్ మిగతా అన్నిటిని కంట్రోల్ చేసేది, దట్ ఈస్ హ్యూ. సాచురేషన్ అంటే కలర్ ఎంత థిక్గా ఉండాలి అని. సాచురేషన్ ఎక్కువ ఉంటే కలర్ చాలా థిక్ ఉంటుంది. తక్కువ ఉంటే లైట్ ఉంటుంది. లైట్నెస్ అంటే ఎంత వైటిష్గా ఉంటుంది లేదా ఎంత బ్లాకిష్గా ఉంటుంది అని. ఓకేనా? సో చూడు, లైట్నెస్ ఫుల్ తగ్గిస్తే బ్లాక్ అయిపోయింది, లైట్నెస్ ఫుల్ పెంచితే వైట్ అయిపోయింది. సో దట్ ఈస్ ద థింగ్. సో అండ్ ఇక్కడ ఇండివిజువల్ కలర్స్ని మార్చాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్స్ మాత్రమే మారాలి అనుకో. ఇక్కడ నేను రెడ్స్ తీసుకొని నేను ఇలా చేంజ్ చేశానంటే చూడు, ఓన్లీ ఆమె లిప్స్ కలర్ చేంజ్ అయిపోయింది అండ్ ఫేస్ మీద కూడా కొంచెం రెడ్ కలర్ ఉంది, ఆ రెడ్ కూడా చేంజ్ అయిపోయింది. కానీ శారీ చూడండి, శారీ అస్సలు ఎఫెక్ట్ అవ్వట్లేదు. చూసారా? శారీ కానీ ఇక్కడ బ్లౌజ్ మీద డిజైన్ కానీ అస్సలు ఎఫెక్ట్ అవ్వట్లేదు. మిగతా కలర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈవెన్ ఇక్కడ ఈ శారీ బార్డర్స్లో ఇది కూడా, ఈ కలర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ శారీ అస్సలు ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఓన్లీ రెడ్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. సో అలానే ఇక్కడ నేను బ్లూస్ తీసుకున్నానంటే చూడు, ఇప్పుడు మనకి ఇక్కడ బ్లూ ఏముంది, శారీ ఈజ్ బ్లూ. ఓకేనా? సో చూడు, ఇప్పుడు శారీ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. ఆమె లిప్స్ కానీ స్కిన్ కలర్ కానీ ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓకేనా? ఓకే. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఈమె శారీ కలర్ ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది మనకు తెలియట్లేదు అనుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ ఈ బటన్తో క్లిక్ చేసుకోవచ్చు. ఈ బటన్తో ఇలా క్లిక్ చేసుకొని నేను కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, ఇలా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తే థిక్గా వస్తుంది, సాచురేషన్ ఫుల్ తగ్గిస్తే గ్రే వచ్చింది, అండ్ లైట్నెస్ తగ్గిస్తే బ్లాక్, లైట్నెస్ ఇంక్రీజ్ చేస్తే వైట్. ఓకేనా? అండ్ మిగతా కలర్స్ చూడండి, ఇక్కడ మిగతా కలర్స్ మనకి ఒకటి సెంటర్లో పెట్టుకోవాలి సాచురేషన్, తర్వాత మనకి మిగతా కలర్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అక్కడ. ఓకేనా? చూడండి, గ్రీన్, బ్లూ, మళ్ళీ రెడ్, ఎల్లో, అన్ని రకాల కలర్స్ వచ్చినాయి మనకి. ఓకేనా? ఇంక్లూడింగ్ బ్లాక్ అండ్ వైట్.
సో అలా మనము హ్యూ అండ్ సాచురేషన్, ఈ హ్యూ అండ్ సాచురేషన్ మనకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, కమింగ్ క్లాసెస్లో నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఓకే రైట్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడ బ్లూ ఎఫెక్ట్ చేసినప్పుడు బ్లూ శారీ ఎఫెక్ట్ అవుతుంది, అలానే ఇక్కడ బ్లూ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా చేంజ్ అవుతుంది. ఓకేనా, మనకి ఆ డిజైన్ చేంజ్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి, నేను నీకు లాస్ట్ క్లాస్లో మనం లేయర్స్ నుంచి కూడా ఈ అడ్జస్ట్మెంట్స్ అప్లై చేయొచ్చు అనే విషయము చెప్పాను. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఒక్క నిమిషం, ఇక్కడ యాక్చువల్గా మనకి కలర్ మోడ్ చేంజ్ అయింది. 1 minute. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓన్లీ శారీ కలర్ని చేంజ్ చేద్దాం. ఓకేనా, సో ఓన్లీ శారీ కలర్, ఈవెన్ ఈ బ్లూ డిజైన్ కూడా మనకి చేంజ్ అవ్వకూడదు. సో ఏం చేయాలంటే చూడండి, సో ఇక్కడ నేను మళ్ళీ హ్యూ అండ్ సాచురేషన్, ఈసారి నేను లేయర్ నుంచి అప్లై చేస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ ఆన్ చేసుకోండి. క్లిప్పింగ్ మాస్క్ ఆన్ చేస్తే ఏమవుతుంది మనకి చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓన్లీ 1 లేయర్ ఉంది, దీని కింద ఇంకొక లేయర్ ఉంది అనుకోండి. అప్పుడు ఈ హ్యూ వాల్యూస్ మీరు చేంజ్ చేస్తే 2 లేయర్స్లో కలర్స్ చేంజ్ అవుతాయి. అర్థమైందా, 2 లేయర్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అయితే నాకు ఎగ్జాక్ట్లీ ఈ హ్యూ అనే ఈ అడ్జస్ట్మెంట్కి కింద ఉన్న లేయర్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వాలంటే ఇగో ఈ బటన్ నొక్కాలి మనం. దిస్ ఈస్ క్లిప్పింగ్ మాస్క్. ఓకేనా, ఓకే, క్లిక్ టు ఎఫెక్ట్ ఆల్ లేయర్స్ బిలో. ఓకే, సో ఇట్లా ఎగ్జాక్ట్లీ ఈ లేయర్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ బటన్ ఉంది, ఈ బటన్ తోటి నేను ఫస్ట్ ఈ బ్లూని సెలెక్ట్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం దాన్ని కలర్ చేంజ్ చేద్దాం. ఓకేనా, బ్లూ కలర్ని ఏదో ఒక మంచి కలర్, ఒక రెడ్డిష్ కలర్లోకి తీసుకెళ్ళాను. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని, నేను నాకు ఓన్లీ శారీ కలర్ రెడ్లో ఉండాలి, డిజైన్ నార్మల్ బ్లూలోకి వచ్చేసేయాలి. ఓకేనా, సో అప్పుడు ఏం చేయాలి, ఈ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకొని బ్రష్ తీసుకొని, బ్రష్లో ఏ బ్రష్ తీసుకోవాలి మనం, సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకోవాలి. ఓకేనా, అండ్ ఇక్కడ ఫ్లో వాల్యూ తక్కువ ఉంది చూడండి, ఫ్లో వాల్యూని మ్యాక్సిమం చేసుకోండి. ఓకే, చేసేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ బ్లాక్ ఉండాలి. మాస్క్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, రివీల్ చేయడానికి, హైడ్ చేయడానికి. ఓకేనా, సో చూడు, ఇప్పుడు మనకి ఓన్లీ శారీ కలర్ మాత్రమే చేంజ్ అయింది అనమాట. సో దిస్ ఈజ్ హ్యూ అండ్ సాచురేషన్. సో నేను హ్యూ సాచురేషన్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎల్లో టీత్ ఉంది. ఓకేనా, ఈ టీత్ని మనం ఏం చేద్దామంటే వైట్గా చేద్దాం, ప్యూర్ వైట్ టీత్ చేద్దాం మనం. సో ఎలా చేస్తాం మనము ప్యూర్ వైట్ టీత్? సో నేను మళ్ళీ ఇక్కడి నుంచి ఓకేనా ఓకే హ్యూ అండ్ సాచురేషన్ అప్లై చేస్తాను. ఓకే, హ్యూ అండ్ సాచురేషన్ అప్లై చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, నేను చూడు, ఫస్ట్ హ్యూ అండ్ సాచురేషన్కి నేను ఇది మనం ఏ కలర్ని చేంజ్ చేయాలనుకుంటున్నామో చెప్పాలి. ఓకేనా, సో ఎలా చెప్తాం మనం, ఇక్కడ ఈ బటన్ ఉంది, ఈ బటన్ని సెలెక్ట్ చేసుకొని మనము ఈ ఎల్లో కలర్ పిక్ చేసుకోవాలి. ఇలా పిక్ చేసిన వెంటనే చూడు ఇక్కడ చేంజ్ అయిపోయింది, చూసావా? ఇక్కడ మనకి ఎల్లో వచ్చేసింది. సో అంటే ఎల్లో కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది అని అర్థం. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఈ ఎల్లోని వైట్ చేయాలి. ఓకేనా,
సో ఎల్లోని వైట్ చేయాలంటే మనము ఇగో ఇవేవి వాడద్దు. ఓకే, హ్యూ వాడద్దు, సాచురేషన్ వాడద్దు, మనము లైట్నెస్ వాడతాం. ఓకేనా? సో చూడు, లైట్నెస్ నేను ఇంక్రీజ్ చేస్తాను. చూడు, లైట్నెస్ ఇంక్రీజ్ చేసిన వెంటనే నాకు టీత్లో ఉన్నటువంటి ఎల్లో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి నాకు వైట్ అయిపోయింది. ఓకేనా? అయితే ఇక్కడ ఇంకొంచెం ఎడ్జెస్లో ఇంకొంచెం ఎల్లోయిష్ కలర్ ఉంది, ఓకే, ఆరెంజిష్ కలర్. సో దాన్ని తీసేయాలంటే చూడు, ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ మధ్యలో క్లిక్ చేసుకొని ఇట్లా మూవ్ చేస్తాను. చూడు, ఇలా రైట్ మూవ్ చేస్తే వచ్చేస్తుంది ఆ ఎల్లో, లెఫ్ట్ మూవ్ చేస్తానండి. ఓకేనా? అండ్ అలానే చూడు, ఇక్కడ ఇంకా చిన్న 4 బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ని కూడా నేను మూవ్ చేస్తానండి. ఓకేనా? చూడు, కొంచెం ఇట్లా ఫెదర్ టైప్లో వస్తుంది అనమాట. దీన్ని కూడా నేను కొంచెం మూవ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏంటి మనకి, ఇప్పుడు చూడు, ఈ స్కిన్ ఏరియా కూడా ఎఫెక్ట్ అయింది టోటల్. సో ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మాస్క్ని ఇన్వర్ట్ చేయాలి. సో కంప్లీట్గా ఇన్వర్ట్ చేసేయాలి. సో మనం మాస్క్ని ఇన్వర్ట్ చేయడం ఎలా అనేది మనము ప్రీవియస్ క్లాసెస్ చూసాం. Ctrl+I, ఓకేనా? Ctrl+I క్లిక్ చేస్తే మాస్క్ ఇన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ టీత్ దగ్గర పెయింటింగ్ చేయాలి. సో సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకుందాం. తీసుకొని కొంచెం మనం జూమ్ చేసుకుందాం అక్కడ. చేసుకొని ఇప్పుడు ఏ కలర్లో పెయింట్ చేయాలి మనం? వైట్. సో ఓకేనా? ఇలా సో ఇలా మనము టీత్ని మనము వైట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఎల్లో టీత్ కాస్త మనకి ఇట్లా వైట్ టీత్ అయిపోయింది. సో దీన్ని మీకు ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకుంటే ఒక పని చేయొచ్చు. దట్ ఈస్ మీరు కావాలంటే దీనికి ఇంకొక అడ్జస్ట్మెంట్ లేయర్ అప్లై చేసుకోవచ్చు కర్వ్స్. ఓకేనా? ఇట్లా దీన్ని ఒక క్లిప్పింగ్ మాస్క్ చేసుకోవచ్చు. చేసుకొని చూడదు దీన్ని ఇంకా కొంచెం చూడు, అక్కడ టీత్ ఇంకొంచెం బ్రైట్ అవుతున్నాయి, చూసా? ఇంకొంచెం బ్రైట్, కాకపోతే మరీ ఇంత ఆర్టిఫిషియల్గా ఉండకుండా కొంచెం ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం చేసేసుకొని ఇట్లా చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే చూడు, ఇప్పుడు సేమ్ ఇందాకట్లానే మనము ఏదైతే ఇన్వర్స్ చేసామో సేమ్ ఈ కర్వ్స్ని కూడా మనము ఇన్వర్స్ చేద్దాం. చేసేసి ఒకవేళ నీకు కొన్ని ప్లేసెస్లో కొంచెం ఎక్స్ట్రా బ్రైట్నెస్ కావాలనుకుంటే ఇట్లా ఎక్స్ట్రా బ్రైట్నెస్ వస్తుంది, చూసాం? అలా చేసేసుకోవచ్చు. ఓకేనా? కొంచెం షైనింగ్ టైప్లా అన్నమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? సో అట్లా మనకు కొంచెం షైనింగ్ వచ్చింది. అండ్ ఇన్ కేస్ మీకు ఇది కూడా మరి టూ మచ్ అనుకుంటే మీకు కొంచెం ఒపాసిటీ తగ్గించుకోవచ్చు అనమాట. కొంచెం తగ్గించుకోండి. ఓకేనా? సో కొంచెం న్యాచురాలిటీ వస్తుంది మనకి.
రైట్. Yes, sir. ఓకే, సో ఇప్పుడు మనము కర్వ్స్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓ సారీ, నాట్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక గ్లో క్రియేట్ చేస్తాను, ఓకేనా? యూజింగ్ కర్వ్ ఒక గ్లోయింగ్ సీన్ క్రియేట్ చేస్తాను, ఓకే? ఆర్ వీ కెన్ సే దిస్ బల్బ్ గ్లో ఎఫెక్ట్ అని కూడా నచ్చుతుంది, ఓకేనా? సో నేను ఒక బల్బ్ తీసుకుంటాను యాక్చువల్లీ. ఐ థింక్ సమ్వేర్ ఇక్కడ ఉంది కొంచెం. ఓకే, జస్ట్ అ మినిట్. ఐ థింక్ ఓకే. సో ఇక్కడ చూడు, ఇది ఒక బల్బ్ తీసుకున్నా నేను. అండ్ ఈ బల్బ్ని ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసా? సెలక్షన్ కానీ ఓకే, క్విక్ సెలెక్షన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెలెక్ట్ సబ్జెక్ట్ అన్నాం, ఓకేనా? ఓకే, చూడు ఇప్పుడు మనకి బల్బు సెలెక్ట్ అయిపోయింది, ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ బల్బ్ని మనము ఇలా డ్రాగ్ చేసుకుందాం, ఓకేనా? రైట్. సో దీన్ని మనం కొంచెం ఇలా చిన్న చేసుకుందాం. రైట్. సో ఇప్పుడు మనం ఒక గ్లోయింగ్ సీన్ తయారు చేయాలి, ఓకేనా? బల్బ్ ఇట్లా బాగా గ్లో అవుతున్నప్పుడు ఆ గ్లో వచ్చి ఈ అమ్మాయి ఫేస్ మీద పడుతుంది, ఓకేనా? మిగతా అంతా డార్క్ ఉంటుంది. సో దీనికి ఆల్రెడీ మీకు నోట్స్ కూడా ఉంది. సో ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే ఉందా, చూసారా? మీకు డౌట్ ఉంటే నేను మీకు చూపిస్తాను. కిందకి రావాలి యాక్చువల్లీ. నోట్స్ చెక్ చేసుకున్నారా మీరు? చేశాను. సో ఎక్కడ ఉంటుందంటే, ఇదిగో బల్బ్ గ్లో ఎఫెక్ట్ అని. సో ఇది మీరు చెక్ చేసుకోండి ఒకసారి, ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, ఇది మనము ప్రాక్టికల్గా ఇది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఈ కింద లేయర్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? కింద లేయర్ సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలి, దీనికి ఒక కర్వ్స్ ఇవ్వాలి, ఓకేనా? కర్వ్స్, ఇది ఈ బటన్ నొక్కండి, ఓకేనా? ఈ బటన్ నొక్కితే ఓన్లీ ఈ లేయర్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చేద్దామంటే, దీన్ని కొంచెం డార్క్ చేసేద్దాం. సీన్ కొంచెం డార్క్ ఉండాలి. సో ఇక్కడ నేను మీ క్లాస్ కర్వ్స్ది ఇంట్రొడక్షన్ చెప్పాను, ఓకే? గుర్తుందా? సో ఇక్కడ మనం సెంటర్లో ఒక బటన్, ఇది మిడ్ టోన్ బటన్ అన్నమాట. సో ఈ బటన్ క్లిక్ చేసి దీన్ని ఇట్లా కిందకి లాగుదాం మనం. చూడు, ఇట్లా డిమ్ అయిపోతుంది, ఓకేనా? ఓకే. సో ఇట్లా మనకి డిమ్ ఉన్నప్పుడు లైటింగ్ బాగా కనిపిస్తుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ థింగ్ ఈజ్, ఒకసారి ఇట్లా డిమ్ అయిన తర్వాత దీన్ని ఇన్వర్స్ చేసేద్దాం, ఓకేనా? సో ఎట్లా ఇన్వర్స్ చేస్తాం, Ctrl+I, ఓకే. తర్వాత మళ్ళీ నేను ఈ లేయర్ సెలెక్ట్ చేసుకుంటాను, మళ్ళీ దీనికి ఇంకొక కర్వ్స్ అప్లై చేస్తాను, ఓకేనా? ఇంకొక కర్వ్స్. అండ్ ఇదంతా నేను లేయర్ నుంచి అప్లై చేస్తున్నాను, ఓకేనా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈసారి మనం ఏం చేద్దామంటే, నాకు yellowish కలర్ కావాలి. yellowish కలర్ ఎలా వస్తుంది? నేను నార్మల్లీ ఈ బటన్ మీద ఇట్లా క్లిక్ చేసి దీన్ని పైకి కిందకి లాగితే నాకు బ్రైట్ అయినా అవుతుంది, లేదంటే డార్క్ అయినా అవుతుంది. సో ఎల్లో ఎలా వస్తుంది మనకి? ఎల్లో ఎలా వస్తుంది అంటే, ఇక్కడ చూడు, ఇండివిజువల్ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంది, RGB కలర్స్ మొత్తం 3 కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ బ్రైట్నెస్ అండ్ లైట్నెస్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఇండివిజువల్ కలర్స్ కావాలంటే మీరు ఇగో మనము రెడ్, గ్రీన్ ఆర్ బ్లూ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎల్లో కలర్ కావాలి మనకి. ఎల్లో కలర్ కావాలంటే ఏం సెలెక్ట్ చేయాలి మనము? ఇక్కడ బ్లూ సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఆపోజిట్ ఆఫ్ బ్లూ ఈజ్ ఎల్లో. సో చూడండి, ఇక్కడ నేను పాయింట్ ఇక్కడ యాడ్ చేసి నేను ఇప్పుడు పైకి లాగితే నాకు బ్లూ అయింది. సో
నేను కిందకి లాగాలి. ఇప్పుడు నాకు ఎల్లో అయింది, చూసారా? ఎస్ సార్. సో ఇలా, సో ఇప్పుడు నాకు ఎల్లో ఇష్ కలరింగ్ వచ్చింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నాది దీన్ని కూడా ఇన్వర్స్ చేయాలి. ఓకే, కంట్రోల్ ఐ. సో రెండు ఇన్వర్స్ అయినాయి మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ చూడండి. మీరు కావాలంటే వీటికి ఇట్లా నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా, మీకు ఇట్లా గుర్తుండాలంటే వీటికి నేమ్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ కర్వ్స్కి మనము డార్క్నెస్ అని ఇవ్వచ్చు కావాలంటే. ఓకేనా, అండ్ దీనికి మనము ఎల్లో. ఓకే, ఎల్లో కలరింగ్. సో ఇట్లా నేమ్ ఇచ్చుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ మనము బ్రష్ తీసుకుందాం. ఓకేనా, బ్రష్లో కూడా ఎప్పుడు సాఫ్ట్ రౌండ్ బ్రషే తీసుకోండి మీరు. ఓకేనా, తీసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కార్నర్స్లో మనము ఇట్లా పెయింట్ చేయాలి. ఓకేనా, కొంచెం పెద్ద చేసేసుకో. ఓకేనా, సో చూడు ఇక్కడ మనం యాక్చువల్గా బ్లాక్ కలర్ పెయింట్ చేయట్లేదు. ఓకేనా, మనం చేసేదల్లా కొంచెం బ్రైట్నెస్, లో బ్రైట్నెస్ అప్లై చేస్తున్నాం మనం. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా ఇక్కడ బ్లాక్ ఏరియా, ఈ ఏరియాలో మనము ఎల్లో పెయింట్ వేయాలి. ఓకేనా, సో సేమ్ థింగ్ ఇప్పుడు ఈ కింద సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయాలి, వైటే ఉంది కదా. సో చూడండి ఇక్కడ మనం ఇజ్ ఇట్ క్లియర్? సంథింగ్ ఈ టైప్లో రావాలి మనం. అండ్ ఇన్ కేస్ మీకు కొంచెం ఈ టైప్ కలర్ రావాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, అది మనం తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈస్ ఈ బల్బ్ కూడా గ్లో అవ్వాలి మనకి యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఎల్లోయిష్ కలర్ పడింది కానీ ఇంకా మనకు ఆ లుక్ రాలేదు. ఓకే, బల్బు కూడా మనకి గ్లో అవ్వాలి. సో బల్బు గ్లో అవ్వాలంటే చూడండి ఏం చేయాలి మనం. ఇప్పుడు మనము బ్లెండింగ్ మోడ్స్ కూడా వాడదాం. ఓకే, ఇవి అడ్జస్ట్మెంట్స్ వాడడం ఎట్లయినా ఇప్పుడు బ్లెండింగ్ మోడ్స్ కూడా వాడదాం. ఓకేనా, సో ఇక్కడ నేను న్యూ లేయర్ తీసుకుంటాను. ఓకేనా, న్యూ లేయర్ తీసేసుకొని సో ఇప్పుడు నేను దీనికి బ్రైట్నెస్ అని పెడదాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మనం ఎగ్జాక్ట్లీ ఈ కలర్ పిక్ చేసుకున్నాం. ఓకేనా, ఈ ఎల్లోయిష్ కలర్ పిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ మనము లీనియర్ డాట్స్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా, మీరు కలర్ డాట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లీనియర్ డాట్స్ యాడ్ చేద్దాం. చూడండి లీనియర్ డాట్స్ యాడ్ చేసి నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. చూడండి ఎంత బ్రైట్ అని చూసారా ఒక్కసారిగా. అది కొంచెం దీనికి కావాలంటే మనం ఇట్లా కూడా పెద్ద చేసుకొని ఇట్లా అంటే చూడండి ఒక్కసారిగా అది వెలిగిపోయినట్టు అయిపోయింది. ఓకే, అండ్ మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మనకి మరీ ఇంత బ్రైట్నెస్ వద్దు అనుకుంటే ఎవరు వచ్చారు, పవన్ ఏమైంది ఇంత లేటు? వర్షమా? నెట్వర్క్ ఇష్యూ ఉండదు. ఓకే రైట్. ఓకే, సో మనము చూడండి ఇక్కడ వరకు వచ్చిందా మనకి. సో ఇప్పుడు ఒకవేళ మీకు బ్రైట్నెస్ మరి ఇంత వద్దు అనుకుంటే ఏం చేయాలి, మనము కొంచెం ఒపాసిటీ తగ్గించుకుందాం. ఓకేనా, కొంచెం 85% చాలు మనకు. ఓకేనా, సో ఇలా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చూడండి, ఓకే బల్బు కూడా వెలిగినట్టు చేసాం కానీ ఇంకొకటి ఏంటంటే మనకి ఆ బల్బు మీద నుంచి లైటింగు ఆ అమ్మాయి మీద పడాలి. ఓకేనా, లైటింగ్ బల్బు మీద నుంచి వెళ్ళి అమ్మాయి మీద పడాలి. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకొక లేయర్ తీసుకుందాం మనం. ఓకేనా, ఓకే సో లైటింగ్ అని పెట్టుకుందాం మీకు పేరు. ఓకేనా, పెట్టేసుకొని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పెన్ టూల్ తీసుకుంటాను నేను. ఓకేనా, పెన్ టూల్ తీసుకొని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా,
ఇట్లా కోనికల్ షేప్లో మనము ఒకటి ఇట్లా డ్రా చేసుకోవాలి. ఓకే ఇట్లా కోనికల్ షేప్లో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇట్లా కోనికల్గా నేను చేశాను కదా, ఇప్పుడు నేను ఈ కోనికల్ షేప్లో ఫస్ట్ నేను ఈ కోనికల్ షేప్కి నేను సెలెక్షన్ తీసుకొస్తాను. సో ఎలా తేవాలి సెలెక్షన్ చెప్పగలుగుతారా? కంట్రోల్ అండ్ ఈ సార్ కంట్రోల్ ఎంటర్. యా సార్ ఓకే ఇంట్రడక్షన్ ఆఫ్ ఓకే, కంట్రోల్ ఎంటర్ చేసిన తర్వాత సో చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్. ఇప్పుడు ఇగో ఈ ఎల్లో కలర్ ఏదైతే మనం ఎల్లో కలర్ పిక్ చేసామో, ఇగో ఇక్కడ పిక్ చేసామా, సో ఈ ఎల్లో కలర్ని నేను ఇందులో ఈ సెలెక్షన్లో పేస్ట్ చేస్తాను. అయితే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దీనికి మనం మ్యాక్సిమం ఫెదర్ ఇద్దాం. సో ఫెదర్ మనం ఒక 40 ఇద్దాం, 40 వద్దు కానీ 35 ఇద్దాం మనం, ఓకేనా? ఓకే సో మ్యాక్సిమం ఫెదర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొడతాను. సో ఇలా ఓకే కొట్టాను. సో ఇప్పుడు దీనికి నేను ఏం చేస్తాను, నేను లీనియర్ డాట్ యాడ్ చేద్దాం మనం. సో చూడు ఒక్కసారి లీనియర్ డాట్ యాడ్ చేయగానే ఇట్స్ చాలా బ్రైట్ అయిపోయింది అది, ఓకేనా? అసలు లుక్కే పోయింది. కానీ సో మనకి ఇంత ఇంటెన్సిటీ పనికిరాదు. సో దీన్ని మనం ఏం చేయాలి? ఓకే, వన్ స్టెప్ ఈజ్ మనము ఫిల్టర్స్ గుర్తున్నాయి కదా, ఫిల్టర్స్లో మనం గౌసియన్ బ్లర్ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? ఓకే, గౌసియన్ బ్లర్ అప్లై చేసుకొని సో కానీ ఇంకా మనకి చాలా టూ మచ్ ఆఫ్ లైటింగ్ ఉంది అక్కడ. గౌసియన్ బ్లర్ అప్లై చేసినా కూడా టూ మచ్ ఆఫ్ లైటింగ్ ఉంది అక్కడ, ఓకేనా? సో మనము లైటింగ్ తగ్గిద్దాం. సో టూ మచ్ లైటింగ్ని తగ్గించడానికి చూడండి, నేను మీకు కూడా ఇంకొక ఆప్షన్ చెప్తాను. డబల్ క్లిక్ చేసుకోండి. డబల్ క్లిక్ చేసుకొని చూడండి, ఇక్కడ మనకి దిస్ లేయర్ అని ఉంది, దిస్ లేయర్. సో ఈ లేయర్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఇగో ఈ బటన్ని నేను రైట్ సైడ్ లాగాను అనుకో, ఓకే చూడండి వెళ్ళిపోతాను, చూసారా? ఓకే, అంటే ఇక్కడ ఈ డార్క్ ఏరియా మొత్తం ఈ లేయర్లో ఉన్నటువంటి యాక్టివ్ లేయర్లో ఉన్నటువంటి డార్క్ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నమాట. చూడండి, ఇది మూవ్ చేయొచ్చు, ఓకే? అయితే టోటల్గా వెళ్ళిపోతుంది అక్కడ. టోటల్గా వెళ్ళిపోకుండా పార్షియల్గా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ బ్రేక్ చేయాలి. ఆల్ట్ పట్టుకొని ఇలా బ్రేక్ చేసి చూడండి, కానీ దాని పవరు చాలా మైల్డ్గా తగ్గింది మనకి, ఓకేనా? సో ఒక పని చేద్దాం, మనం కొంచెం తగ్గిద్దాం ఇంకా సో ఇక్కడ చూడండి అది. సో ఇట్లా తగ్గుతుంది మనకు, ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక విషయం. ఇది దీన్ని మూవ్ చేశాను అనుకోండి, చూడండి పాయింట్ అర్థమవుతుందా? సో దీన్ని కూడా మూవ్ చేయొచ్చు, అయితే దీన్ని కూడా మనం పార్షియల్గా మూవ్ చేద్దాం, ఓకేనా? సో చూడండి అక్కడ అర్థమవుతుందా ఇప్పుడు? దిస్ ఈజ్ అ బ్రైట్ ఏరియా. చూడండి ఆ లైటింగ్ ఎట్లా పడుతుందో మనకి. చూడండి ఈ బటన్ అర్థం ఏంటి యాక్చువల్లీ? ఈ బటన్ ఏమో బ్రైట్నెస్కి, ఈ బటన్ ఏమో షాడోస్కి, ఓకేనా? సో మనకు కావాల్సింది బ్రైట్నెస్ తగ్గించాలి. సో దీన్ని నార్మల్గా మూవ్ చేస్తే ఏమవుతుంది, మొత్తం వెళ్ళిపోతుంది ఒకటేసారి. సో మొత్తం వెళ్ళిపోదు, మనకు కొంచెం కావాలి. సో బ్రేక్ చేద్దాం, ఆల్ట్ అండ్ బ్రేక్. ఐ థింక్ నేను మీకు ఇది కూడా లాస్ట్ క్లాస్ చెప్పాను అనుకుంటా కదా. చూడండి, ఇది క్లియర్? సో ఇట్లా అనమాట. సో ఇలా మీరు లైట్ పడేలా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దీన్ని మీరు ఈవెన్ దీంట్లో కూడా చూసుకోవచ్చు. మీరు కావాలంటే మనము కలర్ డాట్స్తో కూడా చూసుకోవచ్చు. చూడండి, కలర్ డాట్స్తో ఇంకొంచెం మీకు న్యాచురాలిటీ వస్తుంది. కలర్ డాట్స్తో కూడా కలర్ డాట్స్ ఆర్ లీనియర్ డాట్స్. మీకు లీనియర్ డాట్స్ బాగుంటే లీనియర్ డాట్స్, కలర్ డాట్స్ బాగుంటే కలర్ డాట్స్. సో లీనియర్ డాట్స్తో కొంచెం ఎక్స్ట్రా స్ప్రెడ్ అయింది, కలర్ డాట్స్ తోటి మనకి కొంచెం తక్కువ స్ప్రెడ్ అయింది, ఓకేనా? అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టెప్
సో మీరు దీన్ని ఫైనలైజ్ చేసుకోవచ్చు, ఓకేనా? కావాలంటే మీరు దీన్ని ఫైనలైజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంకొకటి కూడా చేయొచ్చు. ఇక్కడ మనము ఎక్స్ట్రా లైటింగ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఎక్స్ట్రా లైటింగ్ అని పెట్టేసుకొని దీనికి మనం ఏ బ్లెండ్ మోడ్ ఇద్దాం? స్క్రీన్ బ్లెండ్ మోడ్ ఇద్దాం, ఓకేనా? స్క్రీన్ బ్లెండ్ మోడ్ ఇచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం? సో చూడండి, బ్రష్ తీసుకోండి, సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకోండి, ఫ్లో వాల్యూ తగ్గిద్దాం మనం, ఓకేనా? ఫ్లో వాల్యూ సంథింగ్ లైక్ ఒక 16 అట్లా తగ్గించుకొని ఓకే. ఇది క్లియర్? ఇట్లా కొంచెం దీన్ని మనం ఇట్లా పెద్ద చేసుకోండి. ఇట్లా చూడండి, ఇట్లా చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఇట్లా ఎన్హాన్స్డ్ లుక్ వస్తుంది. మీకు ఇది కూడా ఇంటెన్సిటీ ఎక్కువ ఉందంటే మీరు కొంచెం తగ్గించుకోండి, ఇంటెన్సిటీ తగ్గించుకొని దీన్ని డూప్లికేట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ అంటే ఈ లేయర్ని డూప్లికేట్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా పవర్ వస్తుంది దాన్ని. చూడండి ఇట్లా, ఇది క్లియర్? చూడండి. అండ్ దీనికి కూడా మీరు కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి. సో ఇలా, ఇది క్లియర్? సో చూడండి, మనకు ఒక బల్బ్ గ్లో ఎఫెక్ట్ క్రియేట్ చేసాం మనం, ఓకేనా? సో ఇక్కడ చూడడానికి మీకు అరే చాలా స్టెప్స్ ఉన్నాయి కదా అనిపిస్తుంది, కానీ ఇది ఏం లేదు. కొంచెం మనకు ఆ బ్లెండింగ్ మోడ్స్, ఆ కర్వ్స్ కొంచెం మనము అర్థం చేసుకోవాలి అంతే, ఓకేనా? రైట్. సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను దీని మీద, మీరు నాకు చేసి నెక్స్ట్ క్లాసు చూపించాలి. సో అసైన్మెంట్ ఏంటంటే ఒక స్మాల్ లిటిల్ గర్ల్ని తీసుకోవాలి నేను. లిటిల్ గర్ల్ అంటే ఏంది? ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, ఓకేనా? అండ్ ఒక బటర్ఫ్లై తీసుకోవాలి కొంచెం, ఓకే? ఆ గర్ల్ బటర్ఫ్లై తీసుకొని ఈ ఇద్దరిని ఒక చిన్న ఏదైనా గార్డెన్లో కానీ ఫారెస్ట్ ఏరియాలో కానీ ఇట్లా పెట్టేసి ఆ బటర్ఫ్లై మెరుస్తూ ఉండాలి, ఓకేనా? ఆ బటర్ఫ్లై నుంచి గ్లో వచ్చేసి ఆ గర్ల్ మీద పడాలి. సో ఇది మీ అసైన్మెంట్, ఓకే? సో నేను కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్ పెడతా, మీకు అర్థమవుతుంది. క్రియేట్ అ బటర్ఫ్లై అండ్ ఏ లిటిల్ గర్ల్, ఓకే, ఇన్ ఏ గార్డెన్ ఆర్ ఫారెస్ట్, ఓకే? అప్లై glow to butterfly, okay, and the glow should fall on that little girl, ఓకేనా? సో ఇది మీ అసైన్మెంట్ అన్నమాట. ఇది మీరు నాకు చేసి నెక్స్ట్ క్లాస్ చూపించాలి. ఇస్ ఇట్ క్లియర్? చేశాను సార్ లాస్ట్ అసైన్మెంట్ సార్. ఏది బాహుబలి? అవును సార్, అది ఇంకా ఉన్నాయి కదా సార్, ఐ మీన్ కలర్ పెయింటింగ్. అప్పుడు అది ఎవరు? పవనా చెప్పేది? నేను బాహుబలిది చూశాను అనుకుంటా. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఉంది ఫైల్. అయితే ముక్కు కొంచెము మారిపోయినట్టు, బాగా మార్చేసినట్టున్నావు కదా ముక్కుని. కొంచెమే ఉంది, కొంచెం మార్చిన అంతే, అది చేంజ్ అయిపోయింది కొంచెం. ఫేస్ కూడా ప్రభాస్ లా లేదు, ఇంకెవరిలానో మారిపోయింది ఫేస్. కొంచెం చేంజ్ చేసిన మొత్తం చేంజ్ అయిపోయింది సార్. మనకి ఒకటబ్బా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, క్యారికేచర్ అన్నప్పుడు అంటే మనకి మార్చేయాలి, ఫేస్ మార్చేయాలి. అంటే ఇట్లా లిక్విఫై ఫిల్టర్ ఆప్షన్స్ అప్లై చేయాలి, కానీ గుర్తుపట్టేలా ఉండాలి ఫేస్. ఇప్పుడు షారుఖ్ ఖాన్ని మనం చేసాం, షారుఖ్ ఖాన్ లానే కనిపించాలి, కానీ కొంచెం ఫన్నీగా కనిపించాలి. దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ నువ్వు చేసావు, కానీ ఆ ఫేస్ ఇప్పుడు ప్రభాస్ అని అంటే ఎవరైనా నమ్ముతారా చెప్పు? ప్రభాస్లా లేదు ఇప్పుడు. ప్రభాస్ ఫేస్లా నుంచి వేరే ఫేస్కి మారిపోయింది. సో ఫేస్ మార్చకుండా చేయాలి, ఓకేనా? దట్ ఈస్ ద థింగ్.
సో నువ్వు ఎగ్జాంపుల్ చూసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒబామా క్యారికేచర్ అని కొట్టామనుకో, చూడు మనకి ఒబామా అంటే మనం గుర్తుపట్టచ్చు ఇక్కడ. చూడు, ఓకే దిస్ ఈజ్ ఒబామా అని మనం గుర్తుపట్టేలా ఉంది ఇక్కడ. సో అట్లా ఆ టైప్లో చెయ్యాలా మీరు క్యారికేచర్ అంటే, ఓకేనా? సో ఈవెన్ నేను కావాలంటే మనం ప్రభాస్ క్యారికేచర్ అని చూద్దాం, దొరుకుతుందేమో చూద్దాం, ఓకేనా? అయ్యో ఇట్లా ఇట్లా వచ్చింది కదా, అంటే మనం బాహుబలి అని కొట్టలేదు. ఇక్కడ కూడా చూడు ఇప్పుడు ఇక్కడ ప్రభాస్ అని గుర్తుపట్టచ్చు ఎవరైనా. సో అట్లా గుర్తుపట్టేలా ఉండదు. చూడు వెంకటేష్, ఇది ఎవరు, ఇది అజయ్ దేవగనా, ఇది బ్రహ్మానందం. సో చూడు ఇక్కడ ఎవరెవో చేశారు, అందరు క్యారికేచర్లు చేశారు ఇక్కడ. ఇది రితిక్ రోషన్, అక్షయ్ కుమార్, విరాట్ కోహ్లీ, ఓకేనా? సో గుర్తుపట్టేలా ట్రై చేయండి, ఓకే? మీరు కూడా మీరు చంద్రకిరణ్ మీరు ట్రై చేశారా? ఓకే రైట్, ఓకే. సో ఇదైతే అర్థమైంది కదా, రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎలా మీకు రికార్డింగ్ ఉంటుంది, సో మీకు డౌట్ ఉంటే రికార్డింగ్ చూసుకోండి. రికార్డింగ్స్ చూస్తున్నారా మీరు? సార్ చూస్తున్నాను సార్. ఓకే గుడ్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనము సో చూడండి మనకి సినిమాటిక్ లుక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సినిమాటిక్ లుక్, సో అదేంటో చూద్దాం మనం, ఓకేనా? థింక్ టామ్ క్రూజ్. సో సినిమాటిక్ లుక్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో నేను ఇక్కడ మూవీ పోస్టర్ అని ఒకటి టైప్ చేస్తాను, ఓకేనా? సో మనం మూవీ పోస్టర్ టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్ మూవీ పోస్టర్స్ కనిపిస్తున్నాయి. అండ్ వాటి కలరింగ్ చూడండి మీరు, అబ్జర్వ్ ద కలరింగ్. సో ఇవి న్యాచురల్ కలర్స్ కావు ఇవి. ఇక్కడ చూడండి ఇక్కడ బ్లూయిష్ కలరింగ్ వచ్చింది చూసారా? అండ్ అలానే ఇది చూడండి మనకి ఇట్లా ఎల్లోయిష్ కలరింగ్ ఇక్కడ చూడండి, ఎల్లోయిష్ కలరింగ్ వచ్చింది ఇది చూడండి. అండ్ అలానే ఇప్పుడు ఈవెన్ ఇవన్నీ అమెరికన్ ఫిల్మ్స్. ఇప్పుడు నేను మన ఇండియన్ ఫిల్మ్స్ చూద్దాం మనం, ఓకేనా? హిందీ మూవీ పోస్టర్స్ చూడండి. ఇప్పుడు లగాన్ సినిమా చూడండి, ఎల్లోయిష్ కలరింగ్ వచ్చింది. మళ్ళీ ఇదిగో ఈ సినిమా చూడండి, సంథింగ్ గ్రేయిష్ కలర్, బ్లూయిష్ కలర్. సో ఇది సినిమాటిక్ లుక్ అనమాట. ఇదిగో కలరింగ్ చూడండి ఇక్కడ, ఓకేనా? చూడండి. సో ఈ టైప్ ఆఫ్ కలరింగ్ మనం ఎట్లా తీసుకురావచ్చు? అండ్ మన తెలుగులో కూడా చూద్దాం మనం ఒకసారి, తెలుగు మూవీ పోస్టర్స్. చూడండి తెలుగులో కూడా చూడండి, చూడండి ఇది తమిళ్ సినిమా అనుకోండి, ఇది చూడండి సమ్ బ్లూయిష్ కలరింగ్. అండ్ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇక్కడ ఇంకా మనకి తెలుగు సినిమాలు ఏమున్నాయి ఇక్కడ?
తెలుగు సినిమాలు కనిపించట్లేదు ఒక్క నిమిషం. ఓకే ఈ సినిమా కూడా చూడండి. ఇది ఏం సినిమా అబ్బా అది? మోసగాళ్ళ. ఎప్పుడు వినలేదు ఈ సినిమా గురించి. ఓకే, సో కానీ కలరింగ్ చూడండి ఇక్కడ. ఓకేనా? సో ఈ కలరింగ్ మనము ఎలా తీసుకొని రావాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం. సో అండ్ ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? చూడండి, ఒక నిమిషం ఆగండి, హిందీ అని టైప్ చేస్తాను. సో వన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి సినిమాకి ఓకేనా కొంచెం ఇట్లా క్లౌడ్స్ టైప్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, చూసారా? క్లౌడ్స్ ఉంటాయి. ఇంకా చూపిస్తాను అండి, బ్యాక్ వెళ్దాం. హిందీ సినిమా, ఇంగ్లీష్ సినిమాల కదా. ఒక నిమిషం. సో చూడండి ఇక్కడ, ఇప్పుడు ఈ సినిమా అయినా సరే లేకపోతే ఓకే చాలా సినిమాలకి ఓకే ఈవెన్ ఇట్లా ఈ ఫిలిం కానీ. సో ఇక్కడ మనకి ఇట్లా కొంచెం ఒక బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇక్కడ క్లౌడిష్ బ్యాక్గ్రౌండ్. ఓకే, క్లౌడ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటి భుజ్ అని ఒక పోస్టర్ చూపిస్తాను నేను, చూడండి. ఇది చూసారా? అది క్లౌడిష్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ. సో అలా అండ్ yellowish కలరింగ్. సో ఇప్పుడు మనం చూద్దాం అది ఎలా చేయాలో. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా ఒక క్లౌడ్స్ తీసుకుందాం, డార్క్ క్లౌడ్స్. సో డార్క్ క్లౌడ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక సినిమా పోస్టర్ చేస్తా, మిషన్ ఇంపాసిబుల్ 5 అని. ఓకేనా? సో ఇట్లా దీన్ని ఇక్కడ డ్రాగ్ చేద్దాం. ఓకేనా? సో ఏం చేద్దాం ఇప్పుడు, దీన్ని ఇట్లా పెద్ద చేసుకుంటాం. ఓకేనా? సో నేను ఈ 2 లేయర్స్ తీసుకున్నాను. ఓకే, ఒక లేయర్లో ఏమో మనకి ఇట్లా ఈ యాక్టర్స్ ఉన్నారు, ఇంకొక లేయర్లో ఇట్లా క్లౌడ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ లేయర్కి నేను ఒక మాస్క్ అప్లై చేస్తాను. ఓకే, మాస్క్ క్లాస్ ఐ థింక్ మీరు ఇద్దరు అటెండ్ కాలే అనుకుంటా కదా. సో మీరు ఒకసారి మాస్క్ది ఆ రికార్డింగ్ చూసుకోండి. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం చూడండి, ఆల్ట్ అండ్ క్లిక్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మనకి హైడాల్ మాస్క్ అప్లై. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ బ్రష్ తీసుకుందాం. ఓకేనా? బ్రష్లో సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకుందాం. అది విద్యుత్ జమ్వాల్ది ఎవరు చేశారు అబ్బా? నువ్వా? చంద్రకిరణా పవన్ అది చేసింది? ఆ విద్యుత్ జమ్వాల్ నువ్వే కదా? ఓకే ఓకే, బాగా చేసినావు, అది బాగా వచ్చింది. ఓకే, సో చూడండి ఇక్కడ థంబ్నెయిల్ తీసుకొని ఇట్లా క్లౌడ్స్లోంచి వస్తున్నట్టు అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనము బ్లాక్ తీసుకుందాం, ఇక్కడ కొంచెం అన్వాంటెడ్ ఏరియాస్ని మనము పెయింటింగ్ చేసేద్దాం. ఓకేనా?
ఓకేనా? సార్ రైట్. సో ఇలా అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు మనకి ఏంది, మన టార్గెట్ ఏంది, సినిమాటిక్ లుక్ కదా. సో ఫస్ట్ మనము వీటి కలర్స్ రిమూవ్ చేసేసేయాలి. సో కలర్స్ ఎట్లా రిమూవ్ చేస్తాం మనం? ఐ థింక్ నేను మీకు చెప్పాను కదా కలర్ రిమూవ్ చేసే ఆప్షన్. చెప్పానా లేదా? సార్ చెప్పారు. ఓకే. సో గుర్తుకు లేదా, మర్చిపోయారా? ఓకే. సో చూడండి, మనము దీనికి డైరెక్ట్ ఈ లేయర్కి ఇండివిజువల్గా మనం కలర్ తీసే బదులు ఈ రెండు లేయర్స్ని ఫస్ట్ కంబైన్ చేసి ఒక కామన్ లేయర్ క్రియేట్ చేసి ఆ కామన్ లేయర్కి కలర్ రిమూవ్ చేద్దాం. ఓకేనా? సో కామన్ లేయర్ ఎట్లా క్రియేట్ చేస్తాం గుర్తుందా? ఐ థింక్ నేను షార్ట్కట్ చెప్పాను అనుకుంటా, మీకు గుర్తుకు లేదా? Ctrl+Alt+Shift+E. ఓకే. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలో చూడండి. ఇప్పుడు మనం కలర్ రిమూవ్ చేద్దాం. సో కలర్ రిమూవ్ చేయడానికి షార్ట్కట్ ఈజ్ Ctrl+Shift+U. చూడండి, Ctrl+Shift+U. ఆర్ మీకు ఇలా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. అదే ఇమేజ్ బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇలా కూడా వద్దు అనుకుంటే మీరు ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం హ్యూ అండ్ సాచురేషన్ అని చూడండి. హ్యూ అండ్ సాచురేషన్ అప్లై చేసి ఇక్కడ మీరు సాచురేషన్ కనుక తగ్గించేసారు అనుకోండి, సో ఇది కూడా కరెక్టే. ఇలా కూడా మనకి కలరు వెళ్ళిపోతుంది టోటల్. ఓకేనా? సో ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు కలరైజ్ అని ఆప్షన్ ఉంది, చూసారా? సో ఇందాక నేను సినిమాటిక్ లుక్ గురించి చెప్తున్నా కదా, సో ఇది ఆప్షన్ అన్నమాట, కలరైజ్. చూడండి, ఆ సినిమాటిక్ లుక్ వచ్చింది మనకి, వచ్చిందా? సో చూడండి, సో ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు మీకు డిఫరెంట్ కలర్స్ తెచ్చుకోవచ్చు. మీకు బ్లూయిష్ కలర్ కావాలంటే చూడండి, ఇక్కడ బ్లూయిష్ కలర్. మీరు లైట్నెస్ కూడా కావాలంటే తగ్గించుకోవడము పెంచుకోవడం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా చూడండి, ఇది క్లియర్? చూడండి, సినిమాటిక్ లుక్ అన్నమాట. అండ్ దీన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయాలనుకుంటే మీరు మనం ఒక పని చేయొచ్చు యాక్చువల్లీ. ఓకే. సో దీన్ని ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం డూప్లికేట్ చేసుకోవచ్చు. ఈ లేయర్ని చేసేసి దీన్ని మనము ఈ లేయర్ని ఇట్లా పైకి పెట్టేసుకోవచ్చు. ఓకేనా? సో సేమ్ థింగ్ దీనికి మళ్ళీ ఇట్లా పెట్టేసుకోవచ్చు అన్నమాట. బ్లాక్ అండ్ వైట్ పెట్టేసుకొని మనము దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. ఎట్లా బ్లెండ్ చేస్తాం మనకు మీకు కావాలంటే లీనియర్ డాట్ ఇచ్చుకోవచ్చు. లీనియర్ డాట్ చేస్తే చూడండి బ్రైట్ అయిపోతుంది, చూసారా? ఐ గెట్ మై పాయింట్. సో చూడండి, లీనియర్ డాట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి, దీన్ని మనం హైడల్ మాస్క్ అప్లై చేసుకుందాం. ఓకేనా? సో చూడండి, ఇట్లా వచ్చిందా? సో మీరు ఇంకో డూప్లికేట్ తీసుకొని చూడండి, ఇంకా బ్రైట్ అయిపోయింది, చూసారా? అయితే మనకి ఇంత బ్రైట్నెస్ వద్దు. అప్పుడు ఏం చేద్దాం, మనము దీన్ని హైడల్ మాస్క్ ఇద్దాం. ఆల్ట్ అండ్ క్లిక్ హైడల్ మాస్క్. హైడల్ మాస్క్ ఇచ్చేసి మీరు ఏం చేయొచ్చు తెలుసా? బ్రష్ తీసుకోండి. బ్రష్ తీసుకొని మీకు కావాలంటే చూడండి అక్కడక్కడ ఇట్లా బ్రైట్నెస్ అప్లై చేసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, అంటే మొత్తం కాకుండా అక్కడక్కడ మొత్తం చేస్తే మనకు లుక్ రాదు. చూడండి, సంథింగ్ లైక్ దిస్. ఇలా చూడండి, మనకు ఆ లుక్ వచ్చింది, సినిమాటిక్ లుక్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనము, అండ్ ఇది కూడా మీకు టూ మచ్ అనుకుంటే దీనికి మీరు ఏం చేస్తారో ఒపాసిటీ తగ్గించుకోండి కావాలంటే, కొంచెం మైల్డ్గా రావాలి. ఓకే. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేసుకోవచ్చు, కావాలంటే దీనికి ఇంకొక హ్యూ అండ్ సాచురేషన్ లేయర్ అప్లై చేసుకోవచ్చు దీనికి. సో మళ్ళీ దీనికి మీరు కావాలంటే ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్ అప్లై చేసుకొని సో మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ దీన్ని మీరు
ఇంకో కలర్కి కూడా తీసుకొని పోవచ్చు. చూడండి గ్రీనిష్ కలర్స్. ఇది సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తే చూడండి మీకు ఫుల్ కాన్సన్ట్రేటెడ్ కలరింగ్ వస్తుంది. పాయింట్ అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇలా. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే ఇక్కడ దీనికి టైటిల్ పెడదాం, బాగుంటుంది. ఓకే, సో ఇట్లా పెట్టేద్దాం మనం. ఓకేనా? సైజ్ ఇంక్రీజ్ చేయడం తెలుసు కదా. కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. ఓకేనా? సో దీనికి కావాలి అంటే మనము ఏరియల్ ఇద్దాం, ఏరియల్ బ్లాక్. ఓకే, సో దీనికి కావాలంటే ఇట్లా టైటిల్ కూడా ఇచ్చుకోండి. ఓకేనా? 5 అని. సో ఇట్లా ఎక్కడ పెట్టుకుంటారో అది మీరు డిసైడ్ చేసుకోండి. ఐ థింక్ ఇక్కడ బాగుంటుందా? ఇక్కడే బాగుంటుంది కదా. బాగుంటుంది. మిడిల్లో మరి యాక్టర్ వెళ్ళిపోతాడుగా. ఓకే, సో ఇట్లా. సో ఇలా. అండ్ దీనికి మీరు కావాలంటే ఇక మీకు లేయర్ స్టైల్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఓకేనా? సో చూడండి ఇట్లా లేయర్ స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. దీనికి యాక్చువల్లీ నార్మల్ పెట్టేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. అండ్ మీకు ఇదే లేయర్ స్టైల్ కింద దానికి కూడా రావాలంటే సింపుల్గా ఐ థింక్ నేను ఇది కూడా మీకు చెప్పాను, ఆల్ట్ పట్టుకొని ఇట్లా నాకు పెట్టేస్తాను. ఓకేనా? ఇది క్లియర్? చూడండి మనకు ఒక సినిమాటిక్ లుక్ తీసుకొచ్చాం. సినిమాటిక్ లుక్. ఇది క్లియర్? సో దీన్ని మీరు ఇంకా ఇంట్రెస్టింగ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ సో నేను ఇక్కడి నుంచి ఇంకొక కామన్ లేయర్ తీసుకొచ్చుకోవాలంటే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ ఈ. ఓకేనా? ఇక్కడి నుంచి ఒక కామన్ లేయర్ అయితే ఒక్క నిమిషం ఇవి హైడ్ చేద్దాం టెక్స్ట్. ఇక్కడి నుంచి ఓకే కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ ఈ. ఓకే చేసేసుకొని సో నేను కావాలి అంటే ఒక దీని మీద ఇంకొక ఇట్లా పెడుతున్నాను. ఓకే ఎక్స్ట్రా లేయర్. అండ్ దీనికి మనం కావాలంటే ఇట్లా కొంచెం అంటే ఒక హాఫ్ గ్రీన్ అండ్ హాఫ్ గ్రీన్ హాఫ్ బ్లూ అట్లా అన్నమాట. సో ఇట్లా నేను ఒక ఏదో క్లియర్. సో ఇలా చేశాను నేను. సో ఇక్కడ దీనికి మనం ఏం చేయొచ్చు అంటే సో దీనికి నేను ఒక బ్లూయిష్ కలరింగ్ ఇద్దాము. ఓకే ఆల్ట్ అండ్ కంట్రోల్ ఎంటర్, ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. ఓకేనా? సో ఇచ్చేసి దీనికి మనము ఏం చేద్దాం, ఐ థింక్ మల్టిప్లై చూద్దాం. ఓకే మల్టిప్లై బాగుంటుందా? మల్టిప్లై స్క్రీన్ చూడండి, స్క్రీన్ పెట్టుకోవచ్చు కావాలంటే. స్క్రీన్ లీనియర్ డాట్స్ కూడా పెట్టచ్చు. సో చూడండి కలర్ కూడా పెట్టచ్చు. చూడండి ఇజ్ ఇట్ క్లియర్? సో చూడండి. సో ఒక సినిమాటిక్ లుక్. ఓకే అండ్ దీనికి కూడా మీరు కావాలంటే ఇన్నర్ షాడో ఇట్లా ఇచ్చుకోవచ్చు. ఇన్నర్ షాడో ఆర్ డ్రాప్ షాడో. ఓకే చూడండి ఇలా డ్రాప్ షాడోలో వచ్చు. ఓకే సో ఇది కూడా నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఓకే సో దట్ ఈస్ మీరు ఒక సినిమా పోస్టర్ ఓకే యూజింగ్ సినిమాటిక్ లుక్. ఓకే
create a movie poster with cinematic coloring, okay, using hue, saturation, okay, and blending modes. అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో దీన్ని మీరు కావాలి అంటే ఇట్లా సేవ్ చేసేసుకోవచ్చు. ఎట్లా సేవ్ చేస్తాం మనం? ఫైల్, సేవ్ యాజ్, మీరు ఇట్లా జేపీజీలో సేవ్ చేసేసుకో. ఓకే, ఎంఐ 5. ఓకేనా సార్ చెప్పండి. ఇది పిఎస్డి ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటుంది కదా సార్, మనం సెండ్ చేసేటప్పుడు కంప్రెస్ చేసి సెండ్ చేయాలా? మీ పిఎస్డి సెండ్ చేయకండి. మీరు ఓన్లీ జేపీజీ మాత్రమే సెండ్ చేయండి. ఒకవేళ మీకు అట్లా చేయాలనుకుంటే ఒక పని ఏం చేస్తారంటే పిఎస్డి జేపీజీ రెండింటిని సెలెక్ట్ చేసుకొని రెండింటిని ఆర్కైవ్ చేయండి. ఆర్కైవ్ చేయడం తెలుసా మీకు? తెలీదా? ఆర్కైవ్ చేయడం చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫైల్స్ని మీరు రైట్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టు ఆర్కైవ్ అన్నారు. ఓకే సార్. సో యాడ్ టు ఆర్కైవ్ అంటే ఏమవుతుంది మనకి? చూడండి, ఈ 2 ఒక జిప్ ఫైల్ లాగా వస్తాయి. ఇట్లయితే ఇప్పుడు మనము బ్రషెస్ ప్లస్ ఇవన్నీ మనం మా డౌన్లోడ్ చేసి ఏమవుతుంది, ఒక జిప్ ఫైల్ వస్తుందా? సడన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోగోస్ అని పెట్టేస్తాను నేను. చూడండి, మనకు ఒక లోగోస్ అని ఒక జిప్ ఫైల్ క్రియేట్ అయింది. ఎక్కడ ఉంది అది? ఇగో ఇక్కడ ఉంది, చూసారా? సో ఇది ఈ ఫైల్ని, ఈ జిప్ ఫైల్ని మీరు నాకు దాంట్లో పంపించేసేయచ్చు మన ఈమెయిల్లో. ఓకేనా? సో ఇప్పుడు యాక్చువల్లీ మీరు పిఎస్డి కూడా పంపించాలనుకుంటున్నారు నాకు. సో మీరు ఏం చేయాలి, పిఎస్డిని జేపీజీని ఇట్లా ఆర్కైవ్ చేసుకోవాలి. చేసి ఈ ఆర్కైవ్ అంటే ఈ జిప్ ఫైల్ని నాకు మెయిల్లో పంపించాలి. అప్పుడు నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అండి. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో చూడండి, ఇది మన పోస్టర్. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. ఓకే, సో ఈ టాపిక్లో మనము అడ్జస్ట్మెంట్స్, ఫిల్టర్స్ అండ్ ఆల్సో మనం స్టార్టింగ్లో కొన్ని ఆప్షన్స్ చూసాం, గుర్తున్నాయా? ప్యాచ్ టూల్, హీలింగ్ బ్రష్. సో అవి కూడా మనం యూజ్ చేయబోతాం. ఓకేనా? సో దిస్ టాపిక్ ఈజ్ ఫోటో రీటచింగ్. ఓకేనా? ఫోటో రీటచింగ్. సో వాట్ ఈజ్ ఫోటో రీటచింగ్? సో నేను మీకు ఫోటో రీటచింగ్ అంటే ఏంటో చూపిస్తాను. ఫోటో రీటచింగ్ కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనకి. ఓకే, ఎస్పెషల్లీ ఫోటోగ్రాఫర్స్కి చాలా యూజ్ అయ్యే టాపిక్. ఓకే, చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ఫోటో రీటచింగ్. సో ఇక్కడ చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఇట్లా పింపుల్స్, మార్క్స్, రఫ్నెస్ ఉంది ఫేస్లో. రైట్ సైడ్ మనకి ఇట్లా క్లీన్గా స్మూత్గా కనిపిస్తుంది. ఓకేనా? సో మనము ఈ అవుట్పుట్ని ఇట్లా తీసుకొని రావాలి. ఓకేనా? ఈ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ని రైట్ సైడ్ ఇమేజ్ లాగా మార్చాలి. ఓకేనా? సో ఎలా చేస్తాం మనము? సో చూడండి, ఈ ఇమేజ్ని నేను ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకుంటాను. ఓకేనా? సో ఐ థింక్ 1 minute.
సో ఫస్ట్ మనము క్రాప్ చేసుకుందాం, ఓకేనా? సార్ రైట్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దామంటే చూడండి, ఒరిజినల్ మీద మనం వర్క్ చేయొద్దు, మనము డూప్లికేట్స్ మీద వర్క్ చేసుకుందాం, ఓకేనా? సో ఏం చేద్దాం, మనం డూప్లికేట్ చేయాలంటే కంట్రోల్ చేయండి, రైట్. ఇప్పుడు మనము సో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇమేజ్ని క్లీన్ చేయాలి. చూడండి, ఫోటో రీటచింగ్ అంటే బేసికలీ టు గెట్ అ క్లీన్, ఫెయిర్ అండ్ స్మూత్ అవుట్లుక్, ఓకేనా? స్మూత్ అవుట్పుట్, ఓకేనా? సో ఫేస్ని స్మూత్గా, ఫెయిర్గా, క్లీన్గా చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఫోటో రీటచింగ్. సో ఫోటోగ్రాఫర్స్కి బాగా వచ్చే టెక్నిక్ ఈ ఫోటో రీటచింగ్ అనమాట. అండ్ బాగా యూజ్ చేసే అండ్ బాగా చేసే టెక్నిక్ ఈజ్ ఫోటో రీటచింగ్, ఓకేనా? సో ఫోటో రీటచింగ్కి కూడా నేను ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేశాను. నేను మీకు మెయిల్లో సెండ్ చేసిన నోట్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఫోటో రీటచింగ్ టు గెట్ క్లీన్, స్మూత్ అండ్ ఫెయిర్ స్కిన్, ఓకేనా? సో దీనికి పాయింట్స్ అన్నీ మీకు ఇక్కడ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి, ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము ఇది ప్రాక్టికల్గా దీన్ని మనము ఎలా ఫోటో రీటచింగ్ చేయాలో దీనికి చూద్దాం, ఓకేనా? ఆర్ యు రెడీ పవన్ అండ్ చంద్రకిరణ్? రైట్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి ఈ పింపుల్స్ ఇవన్నీ రిమూవ్ చేసుకోవాలి, ఓకేనా? సో ఎలా రిమూవ్ చేస్తాం పింపుల్స్ ఇవన్నీ? ప్యాచ్ టూల్. సో ప్యాచ్ టూల్లో మనం ఇక్కడ సోర్స్ తీసుకుందాం అండ్ మనము ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్ళిపోదాం. కొంచెం జూమ్ చేసుకుందాం మనం ఇట్లా, ఓకేనా? సో సో ఇలా ఫస్ట్ ఇట్లా మనము మార్క్స్ అన్నీ తీసేసుకుంటాం. ఓకేనా? చూడండి, మన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. దట్ ఈస్ మనము ఈ మార్క్స్ ఇవన్నీ మనము రిమూవ్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఓకే. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? చూడండి, ఇంకా ఫేస్ క్లీన్గా లేదు, అంటే ఫేస్లో ఇంకా రఫ్నెస్ ఉంది మనకి, ఓకేనా? సో ఇప్పుడు ఆ రఫ్నెస్ని రిమూవ్ చేయాలి. దిస్ ఈజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫోటో రీటచింగ్లో, ఓకేనా? సో రఫ్నెస్ కోసం మనకి చూడండి, నేను ఇక్కడ ఇంకొక డూప్లికేట్ తీసుకుంటాను, వన్ మోర్ డూప్లికేట్. సో ఎట్లా తీసుకుంటాం మనం? కంట్రోల్ జే. సో ఇంకో డూప్లికేట్ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? సో చూడండి, ఈ లేయర్కి, ఓకేనా, అంటే ఈ డూప్లికేట్ లేయర్కి నేను ఒక ఫిల్టర్ అప్లై చేస్తాను, ఓకేనా? సో ఏంటా ఫిల్టర్? చూడండి, సో ఆ ఫిల్టర్ని ఏమంటారంటే బ్లర్ సర్ఫేస్ బ్లర్, ఓకేనా? ఫిల్టర్ బ్లర్ సర్ఫేస్ బ్లర్. సో సర్ఫేస్ బ్లర్ ఫిల్టర్ అప్లై చేస్తున్నాను, ఓకే? సో చూడండి,
సర్ఫేస్ బ్లర్ ఫిల్టర్ అప్లై చేసిన వెంటనే చూడండి అక్కడ ఎట్లా అయిపోయిందో. అయితే ఇవి కొంచెం మనం రేడియస్ తగ్గించుకుందాం. ఓకేనా? కొంచెం ఓకే. అండ్ చూడండి మీకు అరే ఇక్కడ ఇది ఎంత పెట్టాలి అని డౌట్ ఉంటే మీరు నోట్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే చూడండి ఇది ఎగ్జాక్ట్ వాల్యూ మాత్రం కాదు. ఇక్కడ యాక్చువల్లీ నేను మీకు ఇచ్చిన నోట్స్లో రేడియస్ 33, థ్రెషోల్డ్ 28 అని పెట్టాను. ఇదే వాల్యూస్ పెట్టాలనే రూల్ లేదు అక్కడ. ఓకేనా? కొంచెం మీరు కూడా ఓకే యావరేజ్గా చూసుకోవాలి. ఓకే ఎంత వాల్యూ బాగుంటుందని. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ లేయర్కి హైడాల్ మాస్క్ అప్లై చేద్దాం. ఓకేనా? సో హైడాల్ మాస్క్ ఎట్లా అప్లై చేస్తారు? ఆల్ట్ అండ్ క్లిక్ ఆన్ ది మాస్క్ ఐకాన్. ఓకేనా? సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలి? బ్రష్ తీసుకోవాలి. బ్రష్లో సాఫ్రాన్ బ్రష్ తీసుకోవాలి. ఓకేనా? సో సాఫ్ట్ రౌండ్ బ్రష్ తీసుకొని మనము నెక్స్ట్ ఏం చేయాలి? మనము చూడండి, మనము ఎక్కడెక్కడైతే మనకి ఇట్లా రఫ్నెస్ ఉందో అక్కడ మనము పెయింటింగ్ చేయాలి. ఓకేనా? సో ఎలా పెయింట్ చేస్తాం మనం? సో చూడండి ఇలా. సో ఇక్కడ యాక్చువల్లీ ఫ్లో 100 ఉంది, అలానే మనకి వైట్ కలర్ ఉంది. ఓకేనా? సో మీరు ఓన్లీ స్కిన్ ఏరియాస్ దగ్గర మాత్రమే పెయింటింగ్ చేయాలి. ఇందాక ఏమైంది? సర్ఫేస్ బ్లర్ అప్లై చేస్తే టోటల్లీ మనకి టోటల్ కళ్ళ మీద ముక్కు మీద కూడా వచ్చేసింది. ఓకేనా? సో మనకు ఓన్లీ మనకి ఇట్లా అక్కడక్కడ మాత్రమే చేసుకోవాలి ఎక్కడైతే రఫ్నెస్ ఉందో. ఎందుకంటే మనకి ఇట్లా డీటెయిల్స్ పోకూడదు అన్నమాట. ఓకే, కొంచెం నోస్ దగ్గర ఏం చేయాలంటే నోస్ దగ్గర మనకి డీటెయిల్స్ పోకుండా మీరు ఇక్కడ ఫ్లో వాల్యూ తగ్గించుకోండి. ఓకేనా? ఫ్లో వాల్యూ తగ్గించుకొని మీరు ఇట్లా పెయింట్ చేసుకోవాలి. ఓకేనా? కొంచెం లైట్గా, ఎందుకంటే మనకి నోస్ దగ్గర డీటెయిల్స్ పోకూడదు. ఓకేనా? రైట్. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఒక కామన్ లేయర్ తీసుకుందాం. ఓకేనా? సో ఎట్లా తీసుకుంటాం కామన్ లేయర్? కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ ఒక కామన్ లేయర్ తీసుకున్నాం. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు ఓకే చూడడానికి నీట్గానే ఉంది ఆమె ఫేసు. ఓకే, అయితే ఫేస్లో మనం ఇంకొంచెం ఏం చేయొచ్చు అంటే కొంచెం బ్రైట్నెస్ యాడ్ చేయొచ్చు. అలానే చూడండి మీరు మేకప్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఆల్బమ్స్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్బమ్స్లో కానీ మ్యాగజైన్ కవర్స్లో ఈ ఫ్యాషన్ మోడల్స్ ఉంటారు కదా, ఫ్యాషన్ మోడల్స్ కానీ ఎవరైనా మంచి ఇట్లా పెళ్లి కూతురు ఇట్లా ఉంటారు కదా, వాళ్ళ ఫేస్ కొంచెం గ్లో అవుతూ ఉంటుంది. చూసారా? అబ్జర్వ్ చేశారా? ఇట్లా మెరుస్తూ ఉంటుంది. సో మనం అట్లా గ్లో యాడ్ చేయాలనుకోండి దీనికి. చూడండి, ఒకటి మీరు లీనియర్ డాట్స్ తోటి యాడ్ చేయొచ్చు. అయితే నేను లీనియర్ డాట్స్ బదులు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ యాక్చువల్లీ ఏ కలర్ ఉంది ఇక్కడ మనకి? ఇక్కడ సమ్ బ్లూ అండ్ బ్లాక్ ఉంది. సో నేను డీ క్లిక్ చేస్తా, బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లేయర్కి నేను ఇంకొక ఫిల్టర్ అప్లై చేస్తాను. సో ఏంటా ఫిల్టర్? ఫిల్టర్ గ్యాలరీ. ఫిల్టర్ గ్యాలరీ. సో ఇందులో మనము ఏం చేద్దామంటే మనకి డిస్టార్ట్ అని ఉంది ఇక్కడ. డిస్టార్ట్లో డిఫ్యూజ్ గ్లో అని ఉంది. ఓకేనా? డిస్టార్ట్లో డిఫ్యూజ్ గ్లో అని ఉంది. సో ఈ డిఫ్యూజ్ గ్లోలో మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం గ్లో వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవాలి. చూడండి, ఇది చాలా సెన్సిటివ్ వాల్యూ అనమాట. కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఎక్కువ అయిపోతుంది. చూడండి అక్కడ, చూసారా? గ్లో వస్తుందా ఫేస్కి మనకి? సో ఇలా
సో ఇట్లా గ్లో ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి క్లియర్ అమౌంట్ అని ఉంది మనకి. సో ఈ క్లియర్ అమౌంట్ కూడా మీరు తగ్గించుకున్నారు అనుకోండి, మీకు చూడండి అది పెరిగిపోతుంది. కానీ మరీ ఇట్లా గోస్ట్ లాగా ఉండకూడదు. ఓకేనా, ఇలా కొంచెం తగ్గిద్దాం మనం. చాలా సెన్సిటివ్ వాల్యూ ఇది. ఓకేనా, సో ఇలా చూడండి. ఇస్ ఇట్ క్లియర్? మీకు ఇంకొంచెం గ్లో యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎట్లా, మీరు దీన్ని ఇంకో డూప్లికేట్ తీసుకొని కావాలంటే దీనికి మీరు లీనియర్ డాట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, లీనియర్ డాట్ ఇచ్చి దీనికి ఐడాల్ మాస్క్ ఇచ్చి సో ఇలా చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ థింగ్. ఓకే, చూడండి ఇట్లా 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 ఇచ్చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే దీనికి ఐడాల్ మాస్క్ ఇచ్చుకొని మీరు బ్రష్ తీసుకొని మీకు ఇంకా కొన్ని ప్లేసెస్లో ఇట్లా గ్లో కావాలంటే ఇచ్చుకోవచ్చు మీరు. చూసారా? ఇంకా రావాలంటే ఇచ్చుకోవచ్చు, కానీ ఐ డోంట్ రికమెండ్ దిస్. దీన్ని డిలీట్ చేసేద్దాం. ఓకేనా, రైట్. ఓకేనా, సో గ్లో వచ్చిందా ఫేస్కి? సో మనము కొంతవరకు వచ్చేసాం, ఆల్మోస్ట్ 80% వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇంకొంచెం ఫేస్కి బ్రైట్నెస్ కూడా అప్లై చేద్దాం. ఓకేనా, ఫేస్కి కొంచెం బ్రైట్నెస్ ఎట్లా అప్లై చేస్తాం మనము? చూడండి, కర్వ్స్ తోటి బ్రైట్నెస్ అప్లై చేస్తాం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సో చూడండి, ఇక్కడ నేను కర్వ్స్ తోటి ఇక్కడ మళ్ళీ సెంటర్లో ఒక పాయింట్ యాడ్ చేసుకొని దీన్ని కొంచెం మనం ఇట్లా బ్రైట్ చేద్దాం. ఇది చాలా కొంచెం బ్రైట్ చేయాలి. ఓకే, చూడండి కొంచెం ఇట్లా ఆర్క్ షేప్ లా ఉండాలి మనకంటే. ఓకేనా, చూడండి ఒక ఆర్క్ షేప్ లాగా వచ్చింది మనకి. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఈ బ్రైట్నెస్ టోటల్ ఇమేజ్కి అప్లై అయింది కదా. సో నాకు ఓన్లీ ఈమె ఫేస్ వరకే ఉండాలి. సో ఏం చేద్దాం మనం? ఇప్పుడు Ctrl+I క్లిక్ చేద్దాం. ఓకే, Ctrl+I క్లిక్ చేసి ఓన్లీ ఈమె ఫేస్ మీదనే బ్రైట్నెస్ ఉండాలి. సో ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు చూడండి, ఓన్లీ ఆమె ఫేస్ మీదనే మనకి బ్రైట్నెస్. రైట్, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామంటే సో మళ్ళీ ఇంకొక కామన్ లేయర్ తీసుకోండి. Ctrl+Alt+Shift+E అండ్ ఓకే, బ్రైట్నెస్ వచ్చేసింది. అయితే ఒక్క విషయం ఏంటంటే ఇంకొంచెం న్యాచురాలిటీ కూడా రావాలి ఫేస్కి. అంటే ఫేస్ కొంచెం బ్రౌనిష్ కలర్లోనే ఉండాలి మనకి. పాయింట్ అర్థమవుతుందా? మనకి మరీ ఏదో అట్లా క్రీమిష్ కలర్లోకి వెళ్ళిపోకుండా న్యాచురల్ కలర్స్ బ్రౌనిష్ కలర్ అన్నమాట. ఈమెది యాక్చువల్లీ బ్రౌనిష్ కలర్. సో ఆ బ్రౌనిష్ కలర్లోకి తీసుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇంకొక ఫిల్టర్ అప్లై చేయాలి. ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా? ఓకే, సో చూడండి, న్యాచురాలిటీకి ఇంకొక అడ్జస్ట్మెంట్ గురించి చెప్తాను నేను. ఓకేనా, సో ఏంటో అడ్జస్ట్మెంట్? దాన్ని మనము వైబ్రెన్స్ అంటాం. చూడండి, ఇక్కడ మనకి వైబ్రెన్స్ అని ఉంది. అయితే నేను ఈ వైబ్రెన్స్ని ఇలా లేయర్స్ నుంచి అప్లై చేసే బదులు నేను ఇక్కడ మన మెనూస్లోంచి అప్లై చేస్తాను. ఓకేనా, మెనూ అడ్జస్ట్మెంట్స్, ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్, వైబ్రెన్స్. ఓకేనా, సో ఈ వైబ్రెన్స్ ఏం చేస్తుందో చూడండి. ఇక్కడ ఈమె ఫేస్ కొంచెం క్రీమ్ కలర్లో ఉంది కదా, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి తీసుకెళ్తుంది. చంద్రకిరణ్ పవన్ అర్థమవుతుంది కదా? చూడండి, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వెళ్తుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, క్రీమిష్ కలర్లోంచి బ్రౌనిష్ కలర్లోకి వెళ్తుందా? సో మీకు ఇంకా బ్రౌనిష్గా వెళ్ళాలంటే మీరు ఇక్కడ సాచురేషన్ వాల్యూ ఇంక్రీజ్ చేయొచ్చు. అది చాలా సెన్సిటివ్ ఇది. చూడండి, ఇది ఆల్మోస్ట్ మనకి ఇట్లా పసుపు రాసినట్టు అయిపోతుంది. ఓకేనా, సో అందుకే మనము ఈ సాచురేషన్ వాల్యూని మార్చొద్దు.
0 పెట్టేద్దాం ఇక్కడ. ఓకే రైట్. అండ్ ఇది కూడా మనము మరీ ఇంత వద్దు మనకి, ఒక ఓకే ఇంత చాలు, 50 వాల్యూ చాలు. ఓకేనా, ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు మనకి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఒకటి ఉంది. ఓకేనా, అండ్ మనం ఎంత చేంజ్ తీసుకొచ్చామో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఎంత చేంజ్ తీసుకొచ్చామో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇది ఫైనల్ అవుట్పుట్ మనకి. ఇప్పుడు దీన్ని హైడ్ చేస్తాను, చూడండి ఇక్కడ చూడండి, చూసారా స్కిన్ కూడా స్మూత్ అయింది, అలానే స్కిన్కి గ్లో వచ్చింది, అట్లానే మనకి పింపుల్స్ కూడా క్లీన్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మనకి జస్ట్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఈజ్, ఇప్పుడు ఈమె లిప్స్కి మనము కొంచెం లిప్స్టిక్ లాగా పెయింటింగ్ ఇద్దాం. ఓకేనా, సో ఎలా చేయొచ్చు? సో నేను న్యూ లేయర్ తీసుకున్నా అండ్ ఓన్లీ ఆమె లిప్స్ని టార్గెట్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకేనా, సో చూడండి ఇక్కడ సో ఇక్కడ మనము డైరెక్ట్ సెలెక్షన్, ఓకే ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఏం చేద్దాం మనం, కంట్రోల్ ఎంటర్ అండ్ దీనికి కొంచెం ఫెదర్ ఇవ్వాలి. సో ఎట్లా ఇస్తాం మనం ఫెదర్? షిఫ్ట్ F6 అండ్ 3 అట్లా ఇద్దాం మనం. ఓకేనా, ఇచ్చేసి ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్, ఇక్కడ దీనికి ఒక రెడ్డిష్ కలర్ ఇవ్వాలి. ఓకేనా, అండ్ ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనము, ఇక్కడ ఒక బ్లెండ్ మోడ్ యూజ్ చేద్దాం. సో ఏంటా బ్లెండ్ మోడ్? మల్టిప్లై. ఓకేనా, సో అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరీ డార్క్ రెడ్డిష్ కలర్లో వచ్చింది అక్కడ. సో మనము అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అక్కడ హైలైట్స్ వెళ్ళిపోయినాయి. హైలైట్స్ అంటే బ్రైట్ ఏరియాస్. ఓకేనా, సో ఆ లిప్స్ మీద ఉన్న బ్రైట్ ఏరియాస్ కూడా కనిపించట్లేదు. సో మనం ఏం చేద్దామంటే ఆ బ్రైట్ ఏరియాస్ తీసుకురావడానికి, ఓకేనా, మనము బ్లెండిఫ్ అనే ఆప్షన్ యూజ్ చేద్దాం. నేను ఇందాకనే అది ఆ గ్లో దగ్గర చూపించాను మీకు, గుర్తుందా? ఇందాకనే మనము బల్బు గ్లో చేసాం కదా, బల్బు గ్లో దగ్గర మనం ఇగో బ్లెండిఫ్ ఆప్షన్ యూజ్ చేసాం. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ కూడా నేను బ్లెండిఫ్ ఆప్షన్ యూజ్ చేస్తాను. చూడండి, ఈమె లిప్స్లో కొంచెం మనకి హైలైట్స్ రావాలి. సో ఏం చేయాలి నేను, చూడండి అండర్లైన్ లేయర్. ఈవెన్ మనం అది స్టెప్స్ది ఒక ఎగ్జాంపుల్ చేసాం చూసారా, వ్యానిషింగ్ పాయింట్ తోటి. గుర్తుందా వ్యానిషింగ్ పాయింట్? అది ట్రై చేశారా మీరు? చేయలేదా? ట్రై చేయండి ప్రతి ఆప్షన్. మీకు ఇంకా లక్కీ ఏంటంటే మీకు రికార్డింగ్ ఉంది. ఓకేనా, సో మీకు ప్రాబ్లం ఉండదు, మీరు రికార్డింగ్ చూసుకుంటా చేయొచ్చు మీరు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి అండర్లయింగ్ లేయర్ అంటే ఏంది మనకి, అంటే దిస్ లేయర్. ఓకేనా, అండర్లయింగ్ లేయర్లో ఉన్నటువంటి బ్రైట్ ఏరియాస్ పైన లేయర్ని ఎఫెక్ట్ చేస్తాయి. పాయింట్ అర్థమవుతుందా? కింద లేయర్లో ఉన్నటువంటి బ్రైట్ ఏరియాస్ పైన లేయర్, అంటే పైన లేయర్ అంటే ఇది లిప్స్ లేయర్, ఈ లిప్స్ లేయర్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూడండి ఇక్కడ. ఇది మనకి బ్రైట్ ఏరియాస్ అంటే హైలైట్ ఏరియాస్ కదా. సో చూడండి, దీన్ని నేను ఇట్లా లెఫ్ట్కి మూవ్ చేస్తాను. చూడండి అక్కడ చేంజ్ వస్తుందా?
చూసారా? ఎస్ సార్. అయితే మనకి మరీ ఇంటెన్స్గా వస్తుంది. సో ఏం చేయాలి, మనం దీన్ని బ్రేక్ చేయాలి. సో ఎట్లా బ్రేక్ చేస్తాం మనం? ఆల్ట్ పట్టుకోండి. చూడండి ఇప్పుడు చూడండి మనకి లిప్స్ ఎంత న్యాచురల్గా ఉన్నాయో. న్యాచురల్ లిప్స్ వచ్చాయా? సార్. సో ఇలా. సో ఇప్పుడు మీకు ఒకవేళ ఇంకొంచెం డార్క్నెస్ కావాలి అనుకోండి, దీన్ని డూప్లికేట్ చేద్దాం ఈ లేయర్ని. చూడండి అప్పుడు ఇంకొంచెం డార్క్నెస్ వస్తుంది. కానీ దీన్ని మీరు ఒపాసిటీ తగ్గించుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనము నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏం చేద్దాం, ఇంకొక ఫైనల్ లేయర్, కామన్ లేయర్ తీసుకుందాం. సో ఎట్లా తీసుకుంటాం మనం? కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ ఈ. ఇజ్ ఇట్ క్లియర్? చూడండి. సో మనం ఎంత చేంజ్ తెచ్చామో చూసుకోండి. ఇప్పుడు మనము లాస్ట్ స్టెప్ ఏం చేద్దాం, మనం కంపేర్ చేసుకుందాం. ఓకేనా? సో ఫైల్ న్యూ, ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ డాక్యుమెంట్ తీసుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేద్దాం. ఓకేనా? అండ్ ఇక్కడ మనము దీన్ని కూడా ఇలా డ్రాగ్ చేద్దాం. సో చూడండి, సో మనము ఎంత చేంజ్ తీసుకొచ్చామో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఎస్ సార్. సో దీన్నే ఫోటో రీటచింగ్ అంటారు. ఓకేనా? ఫోటో రీటచింగ్ అంటే టు గెట్ స్మూత్, ఫెయిర్ అండ్ క్లీన్ స్కిన్. ఓకేనా? సో మీరు నాకు ఇది ఒక థర్డ్ అసైన్మెంట్ కూడా ఇస్తాను మీకు. ఓకే, జస్ట్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అసైన్మెంట్ ఈ క్లాస్కి. ఎందుకంటే మీకు ఇవి చేశారనుకోండి, మీ పోర్ట్ఫోలియోలో మీకు ఏమన్నా పెట్టుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? మీరు పోర్ట్ఫోలియో చేసే టైంకి మీరు హడావిడి గడబడి పడాల్సిన పని ఉండదు. అన్నీ మీ వర్క్స్ అన్నీ రెడీగా ఉంటాయి. సో యాక్చువల్లీ నేను మీకు ఒక ఇమేజ్ ఇస్తాను, దాన్ని మీరు ఫోటో రీటచింగ్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. సో చూడండి నేను ఎలాంటి ఇమేజ్ ఇస్తానంటే, సో చూడండి ఇక్కడ యాక్నే అని కొడతాం మనం. ఓకేనా? సో చూడండి ఇక్కడ కొన్ని ఇట్లా యాక్నేవి ఫైల్స్ ఉన్నాయి మనకు. ఓకేనా? సో నేను ఈ అమ్మాయిది ఫోటో ఇస్తాను మీకు. సో మన దీంట్లో పెడతాను నేను మీకు. ఓకేనా? డెస్క్టాప్లో గర్ల్ అని పెట్టేస్తా. ఓకేనా? సో ఈమె పింపుల్స్ తీసేసి ఈమె ఫేస్ని స్మూత్గా చేసి మీరు ఫోటో రీటచింగ్ చేయాలి. ఓకేనా? సో మన గ్రూప్లో పెడదాం ఇది. ఓకేనా? ఐ థింక్ లోడ్ అవుతుంది. వచ్చిందా మీకు వాట్సాప్కి? కాలేదు సార్, ఇంకా లోడ్ అవుతున్నట్టుంది కదా. నా వాట్సాప్ ఎందుకో ఇట్లా ఊరికే సార్ మీ ఫోన్ కనెక్ట్ కాలేదు సార్. ఫోన్ కాదు, ఎందుకు నా ఇట్లా ఫోన్ డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది మరి. ఊరికే డిస్కనెక్ట్ అవుతుంది మరి. ఇప్పుడు వచ్చేసింది చూడండి. ఓకేనా? ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఫోటో రీటచింగ్. సో జస్ట్ మనకి ఇంకొక టాపిక్ ఉంది. ఓకే, అదొక్క విషయం, ఒక టాపిక్ చెప్తా ఇవాళ. ఓకేనా? దట్ ఈస్ కలర్ కరెక్షన్. ఓకేనా? అండ్ ఈ కలర్ కరెక్షన్కి నేను మీకు టాస్క్ నెక్స్ట్ క్లాస్ ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఈ క్లాస్కి మీకు ఈ 3 అసైన్మెంట్స్ చాలు.
అండ్ మీరు కంపల్సరీ 3 అసైన్మెంట్స్ చేయండి. మీకే కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్ సార్. ఓకేనా? ఎట్లయినా మీకు అడ్వాంటేజ్ ఈజ్ మీకు రికార్డింగ్ ఉంది. ఓకే, సో మీకు డౌట్స్ వచ్చినా మీరు రికార్డింగ్ చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఓకే రైట్. సో కలర్ కరెక్షన్ అంటే ఏంది? ఓకేనా? చంద్రకిరణ్, ఎస్ సార్. సో చూడండి, పవన్ ఉన్నావు కదా, చూడండి కలర్ కరెక్షన్ అంటే ఏంటంటే అన్యాచురల్ కలర్స్ నుంచి న్యాచురల్ కలర్స్కి తీసుకురావడం ఇమేజ్ని. ఓకే, ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? ఎస్ సార్. సో ఇక్కడ మీరు ఇమేజ్ చూసినట్టయితే చూడండి, లెఫ్ట్ సైడ్ ఇమేజ్ అన్యాచురల్గా ఉంది, ఇట్లా గ్రీనిష్ కలర్, సంథింగ్ బ్లూయిష్ కలరింగ్. సో ఈ కలర్స్ని మనము రిమూవ్ చేసేసి ఇగో ఇట్లా తీసుకొని రావాలి. ఓకే, ఇది క్లియర్? ఇలా. అండ్ ఇక్కడ కూడా చూడండి బ్లూయిష్ కలరింగ్ ఉంది ఇక్కడ మనకి. సో మనం ఏం చేయాలి, బ్లూయిష్ కలరింగ్ని తీసేసి ఈ కలర్లోకి తీసుకొని రావాలి. ఓకే, దిస్ ఈజ్ న్యాచురల్ కలర్, దిస్ ఈజ్ న్యాచురల్ కలర్, దిస్ ఈజ్ అన్యాచురల్ కలర్. ఓకేనా? అండ్ అంతేకాదు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూడండి. సో ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ఉంది ఇక్కడ. సో ఈ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని ఇక్కడ కలర్ చేశారు. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో ఇది కూడా మనకి కలర్ కరెక్షన్లో ఒక పార్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని ఇట్లా కలరైజ్ చేయడం. ఓకేనా? సో ఇప్పుడు మనము బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని కలరైజ్ చేద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్. సో ఇప్పుడు ఈ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని మనము కలరైజ్ చేద్దాం. అయితే దీనికి మనకి ప్రొసీజర్ ఏంటి, మెయిన్ ప్రొసీజర్ ఏ ప్రొసీజర్ యూజ్ చేస్తాం మనం? చూడండి, దీనికి 2 ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకేనా? వన్ ఈజ్ కంప్లీట్లీ యూజింగ్ బ్లెండింగ్ మోడ్స్. నేను కంప్లీట్గా బ్లెండింగ్ మోడ్స్ యూజ్ చేస్తాను దీన్ని కలరైజ్ చేయడానికి. ఓకేనా? దట్ ఈజ్ వన్ వే. సెకండ్ వే ఈజ్ మనకు ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు అంటే కలర్ బ్యాలెన్స్ అంటారు. సో మీరు ఆ అడ్జస్ట్మెంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే బ్లెండింగ్ మోడ్స్తో దీన్ని కలరైజ్ చేద్దాం. అండ్ కలర్ కరెక్షన్ నోట్స్ కూడా మీ దగ్గర ఉంటాయి. యాక్చువల్లీ చూడండి, కలర్ కరెక్షన్ ఇవి కూడా మీకు నోట్స్ ఉన్నాయి. సో మీరు నోట్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎలా అయినా నా రికార్డింగ్ ఉంటుంది మీకు, సో మీరు రికార్డింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నేను ఏం చేస్తానంటే దీన్ని డూప్లికేట్ తీసుకుంటాను. ఓకేనా? సో మూవీస్లో యూజ్ చేస్తారా? మూవీస్ ఐ మీన్ వాటిలో యూజ్ చేస్తారా? మూవీస్ అంటే ఏంటి? మూవీస్లో యూజ్ చేయడం అంటే ఐ మీన్ ఫొటోస్ ఉంటాయి కదా సార్, కొన్ని పిక్చర్స్ కానీ. మూవీ పోస్టర్స్ అంటున్నావా నువ్వు? ఎస్ సార్. అవును, మూవీ పోస్టర్స్లో ఉంటాయి కదా మనకి కొన్ని మూవీ పోస్టర్స్లో ఇట్లా కలర్ టు బ్లాక్ అండ్ వైట్ టు కలర్. సో మూవీ పోస్టర్స్ అడ్వర్టైజ్మెంట్స్లో బాగా యూజ్ చేస్తారు. ఇప్పుడు కొన్ని ఇట్లా కార్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, కారు ఇట్లా కలర్లో ఉంటుంది మనకి. సో అక్కడ వాడతారు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మెయిన్ పాయింట్ మనము టోటల్ ఇమేజ్ని కలరైజ్ చేస్తున్నాం. టోటల్ ఒక బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ కలర్. అండ్ ఇక్కడ ఇంకో విషయం, మాయాబజార్ సినిమా తెలుసా మీకు? మాయాబజార్ అని పాత సినిమా ఉంది మనకి. ఆ సినిమాని కలరైజ్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు కలర్లో వచ్చింది మనకి. సో అది ఎలా చేసి ఉంటారు యాక్చువల్లీ? సో యాక్చువల్లీ అది ఫోటోషాప్లో చేయడం అనేది చాలా పెద్ద హెడేక్. అది అంటే నీకు ఫోటోషాప్ వర్క్ ఉంటుంది, కంపల్సరీ చేయొచ్చు ఫోటోషాప్లో. కానీ దట్ ఈజ్ అ వీడియో ఫైల్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. ఓకేనా? సో దానికి ఫోటోషాప్ కూడా యూజ్ అవుతుంది. అయితే ఫోటోషాప్తో పాటు వాళ్ళు ఒక లెజెండ్ మాస్టర్ అని ఒక సాఫ్ట్వేర్ వాడారు.
సో అది కూడా యూజ్ చేసి ఆ మాయాబజార్ సినిమాని కలరైజ్ చేశారు అన్నమాట. ఓకేనా. Yes, sir. సో ఇవన్నీ మీకు ఒక ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఓకేనా. రైట్. సో ఫస్ట్ మనము దీన్ని కలరైజ్ చేద్దాం. సో కలరైజ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఈజ్ మనము ఇగో గ్రాస్ని కలరైజ్ చేద్దాం. ఓకేనా. సో గ్రాస్ని Okay. కలరైజ్ చేయడానికి చూడండి, ఫస్ట్ నేను గ్రాస్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎలా సెలెక్ట్ చేస్తాను నేను? సో చూడండి, Right. పెండుల్ తీసుకోవచ్చు, లేదంటే మీకు పాలిగాన్ లాజర్ టూల్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఎప్పుడైనా ఒరిజినల్ మీద చేయకండి, డూప్లికేట్ మీద చేయండి. Okay. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు ఇలా సెలెక్షన్ అయింది. ఇప్పుడు దీన్ని కంట్రోల్ ఎంటర్ కొట్టేసి కొంచెం ఫెదర్ ఇద్దాం. నేను ఇచ్చేసి ఇక్కడ న్యూ లేయర్ తీసుకొని, సో ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఇక్కడ అప్లై చేద్దాం మనం. ఓకేనా. ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. ఓకే. సో ఇప్పుడు మనము ఏం చేద్దాం, ఇక్కడ కలర్ తీసుకున్నాం. ఓకే. సో ఇది చూడండి, ఇది టోటల్ ఇది బ్లెండింగ్ మోడ్స్తో వేసాను. ఓకేనా. సో ఒపాసిటీ Okay. కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు, మరీ ఇంత గ్రీన్ ఉండకూడదు అనుకుంటే. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక కామన్ లేయర్ తీసుకుందాం. కామన్ లేయర్కి షార్ట్ కట్ ఏంది మనకి? కంట్రోల్ Control ఆల్ట్ షిఫ్ట్ Alt E. ఈ. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనము ఈ బాయ్ని కలరైజ్ చేద్దాం. అండ్ ఈ బాయ్ని ఫస్ట్ బాయ్ యొక్క స్కిన్ కలర్ని కలరైజ్ చేద్దాం. ఓకేనా. సో స్కిన్ కలర్ని కలరైజ్ చేయాలంటే మనము ఇగో ఒక పర్సన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్కి స్కిన్ని పిక్ చేసుకుందాం, బ్రైటెస్ట్ ఏరియాని పిక్ చేసుకుందాం. ఓకేనా. Okay. సో ఇట్లా చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ, సో ఇప్పుడు ఈ కలర్ మనకి ఇక్కడ అప్లై అవ్వాలి. సో కొంచెం జూమ్ చేసుకోండి, కావాలంటే ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్ళిపోండి. ఓకే. ఈ ఇమేజ్ అంతా హై క్వాలిటీ కాదు, సో కానీ మీరు ఇట్లా రఫ్గా సెలెక్ట్ చేసుకోవాలి. పిక్సెల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఓకేనా. Yes, sir. రైట్. కంట్రోల్ ఎంటర్. ఓకే. ఓకే. యాక్చువల్లీ 3 ఎక్కువ అయిపోయింది, దీనికి 1 పెట్టేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం న్యూ లేయర్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ కలర్ ఉందా, సో ఈ కలర్ ఇక్కడ రావాలంటే ఏం చేయాలి, మనం ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ Right. పెట్టేసుకొని ఇక్కడ కలర్ బ్లెండింగ్ మోడ్ తీసుకున్నాం. ఓకేనా. అయితే చూడండి, చాలా రెడ్డిష్ వచ్చేసింది అది. ఒక పని చేద్దాం, మరి ఇంత రెడ్డిష్ స్కిన్ వద్దు మనకి, ఒపాసిటీ తగ్గించుకోవచ్చు కావాలంటే. ఓకేనా. Okay. కొంచెం ఓకే. అండ్ తర్వాత మనము హ్యాండ్ కూడా ఇలా సెలెక్ట్ చేసుకో. ఓకే. ఓకేనా.
సో హ్యాండ్కి కూడా మనము కావాలంటే కొంచెం ఒక ఫెదర్ ఇద్దాం. ఓకే, 1 ఇద్దాం అండ్ ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్, రైట్. సో ఇలా. సో ఇప్పుడు మనకి చూడండి స్కిన్కి కలరింగ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్యాంట్ అండ్ హెయిర్కి కలరైజ్ చేద్దాం. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ కామన్ లేయర్ తీసుకుందాం. కంట్రోల్ ఆల్ షిఫ్ట్ అండ్ ఈ. ఓకే, సో మళ్ళీ పెన్ టూల్ తీసుకోండి. Okay, is it clear? Yes, sir. రైట్. సో కంట్రోల్ ఎంటర్. వీడు కొంచెం ఫారెన్ అబ్బాయి కాబట్టి కొంచెం బ్రౌనిష్ హెయిర్ ఉంటుంది. ఓకేనా. సో దీనికి కొంచెం మనము ఫెదర్ ఇద్దాం. ఓకేనా. ఐ థింక్ 1 ఇద్దాం. ఓకేనా. సో న్యూ లేయర్ తీసుకోండి. సో మళ్ళీ ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ అండ్ మళ్ళీ కలర్ తీసుకోండి. ఓకేనా. అండ్ మరీ డార్క్ బ్రౌనిష్ వద్దాం అనుకుంటే కొంచెం మనం ఒపాసిటీ తగ్గుతాం. రైట్, అలా. అండ్ అగైన్ కామన్ లేయర్, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ ఈ. ఓకే. సో జస్ట్ ఒక ప్యాంట్ ఒకటి కలరైజ్ చేద్దాం మనం. ఓకేనా. సో కంట్రోల్ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం న్యూ లేయర్ తీసుకుందాం అండ్ బ్లూయిష్ కలరింగ్ ఇద్దాం. ఓకేనా. ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ అండ్ దెన్ కలర్. ఓకే. సో మళ్ళీ కొంచెం ఒపాసిటీ తగ్గిద్దాం మనం. ఓకేనా. కొంచెం. సో చూడండి జీన్స్ ప్యాంట్ లాగా వచ్చింది మనకు. ఓకేనా. సో చూడండి. సో మనకి ఆల్మోస్ట్ ఈ ఏరియా అంతా కలరైజ్ అయిపోయింది. మీరు షర్ట్ కూడా కావాలంటే వేసుకోండి, కానీ షర్ట్ అవసరం లేదు. షర్ట్ వైటే బాగుంటుంది. కంట్రోల్ ఆల్ షిఫ్ట్ అండ్ ఈ. ఓకే, ఇప్పుడు జస్ట్ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఇస్ చూడండి. మనకి ఈ బలూన్స్ని స్కైని కలరైజ్ చేయాలి. ఓకే. సో ఎలా చేస్తాం మనం? సో చూడండి బెలూన్స్ స్కైలో మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఓకేనా. సో మనం స్కైని కలరైజ్ చేస్తే ఆ కలర్ బెలూన్స్కి కూడా అప్లై అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా మీకు? సో మనం ఏం చేయాలంటే బెలూన్స్ని సపరేట్గా కలరైజ్ చేయాలి అండ్ స్కైని కూడా సపరేట్గా కలరైజ్ చేయాలి. ఓకేనా. సో ఏం చేద్దాం మనం చూడండి. మనము క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాం. ఓకేనా. సో సింపుల్గా బెలూన్స్ని సెలెక్ట్ చేద్దాం. ఓకేనా. సో ఇట్లా. సో మీరు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఓకే. షిఫ్ట్ అంటే గుర్తుంది కదా, యాడ్ టు సెలెక్షన్. స్టార్టింగ్లో మనం చూసామన్నీ. స్టార్టింగ్ టు ఆప్షన్స్ అన్నీ గుర్తున్నాయి కదా మీకు?
మన రికార్డింగ్ స్టార్టింగ్ నుంచి ఉందా, ఏదైనా క్లాసెస్ మిస్ అయిందా మనది? నాకు గుర్తు రావట్లేదు యాక్చువల్గా. ఉన్నాయి సార్, మ్యాక్సిమం క్లాస్ అన్నీ ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కదా, వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ న్యూ లేయర్ తీసుకుందాం. ఓకేనా? అండ్ దీనికి యాక్చువల్లీ మనం రెయిన్బో కలరింగ్ ఇద్దాం. ఓకేనా? రెయిన్బో కలర్స్ తీసుకోండి, ఇట్లా తీసుకొని న్యూ లేయర్లో ఇట్లా ట్రాక్ చేసుకుందాం. ఓకే, చేసుకొని ఇప్పుడు ఏం చేద్దాం, మనం కలర్ ఇద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, నేను ఈ సెలెక్షన్ని కంట్రోల్ డి అంటే ఈ సెలెక్షన్ వెళ్ళిపోతుంది నాకు. ఓకేనా? కానీ నేను ఈ సెలెక్షన్ని రిమూవ్ చేయకుండా ఇన్వర్స్ చేస్తా, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నాకు స్కైని కలరైజ్ చేయాలి. ఓకేనా? సో ఎట్లా చేస్తాం ఇన్వర్స్? కంట్రోల్ ఐ కాదు, కంట్రోల్ ఐ అనేది మాస్క్ని ఇన్వర్ట్ చేయడానికి, సెలెక్షన్ ఇన్వర్ట్ చేయడానికి కంట్రోల్ షిఫ్ట్ ఐ కొట్టాలి. ఓకేనా? కంట్రోల్ షిఫ్ట్ ఐ. సో చూడండి, ఇప్పుడు సెలెక్షన్ ఇన్వర్ట్ అయింది. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, ఇప్పుడు మనకు ఓన్లీ నాకు స్కై మాత్రమే కావాలి నాకు. ఓకేనా? నాకు వేరే ఏం అక్కర్లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ స్కైని మాత్రమే కలరైజ్ చేయాలి. సో గ్రాస్ని ఈ సెలెక్షన్లోంచి గ్రాస్ని అండ్ ఈ బాయ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో చేయాలంటే చూడండి ఎట్లా చేయాలో, షిఫ్ట్ ఆల్ట్ పట్టుకోవాలి, ఆల్ట్ పట్టుకొని ఇట్లా ట్రాక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి గ్రాస్ సపరేట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ కొంచెం ముందు కావాలంటే మీరు దీన్ని లాజో టూల్తో సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ. సో కావాలంటే మీరు ఓకేనా? రైట్, ఇప్పుడు మనకి బాయ్ని సపరేట్ చేసుకోవాలి. ఓకేనా? బాయ్ని సపరేట్ చేయాలంటే మీరు కావాలంటే ఇట్లా పాలిగాన్ లాసో టూల్ తీసుకొని ఆల్ట్ పట్టుకొని ఓన్లీ మీరు బాయ్ వరకు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు కావాలంటే సబ్ట్రాక్ట్ చేసేసుకోండి. ఓకే, చూడండి ఇప్పుడు ఓన్లీ మనకి స్కై మాత్రమే సెలెక్ట్ అయింది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం న్యూ లేయర్ తీసుకోండి ఇక్కడ, అండ్ ఇక్కడ బ్లూయిష్ కలర్ తీసుకుందాం. మనం తీసుకొని ఏం చేయాలి ఇప్పుడు, ఆల్ట్ అండ్ కొంచెం ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ చేసేసి ఇప్పుడు ఏం చేద్దాం మనం, కలర్. ఓకే, సో ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకొంచెం బ్లూయిష్ కలర్ తగ్గించుకోవాలంటే ఒపాసిటీ తగ్గించుకోండి. ఓకే, కొంచెం ఇలా. ఓకే, 60%. రైట్, ఇస్ ఇట్ క్లియర్? వన్ లాస్ట్ టైము ఇంకొక డూప్లికేట్ తీసుకుందాం, కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ అండ్ ఈ. రైట్, సో ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం. ఓకే, న్యూలో ఇట్లా తీసుకుందాం, తీసేసుకొని న్యూ డాక్యుమెంట్ తీసుకొని డ్రాగ్ చేసుకొని బ్లాక్ అండ్ వైట్ని కూడా డ్రాగ్ చేద్దాం. ఓకే, రెండు లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ దీన్ని కావాలంటే మీరు క్రాప్ చేసేసి. సో ఇది యాక్చువల్గా మనము కంప్లీట్గా బ్లెండింగ్ మోడ్స్తో చేసాం. ఓకే, కంప్లీట్గా బ్లెండింగ్ మోడ్స్ యూజ్ చేసాం, అసలు అడ్జస్ట్మెంట్స్ వాడలే ఇక్కడ. సో అయితే నేను మీకు ఒక అడ్జస్ట్మెంట్స్ కూడా చెప్తాను, అయితే అది నేను మీకు నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఓకే, అడ్జస్ట్మెంట్స్తో కూడా మనం కలరైజ్ ఎట్లా చేయాలనేది నెక్స్ట్ క్లాస్ చెప్పి, అలానే నేను మీకు నెక్స్ట్ క్లాస్ కలర్ కరెక్షన్లో ఒక అసైన్మెంట్ కూడా ఇస్తాను. ఓకేనా? సో ఈ క్లాస్కి మీరు నేను ఇచ్చిన ఈ 3 అసైన్మెంట్స్ కంపల్సరీ చేసి నాకు నెక్స్ట్ క్లాస్ చూపించాలి. ఓకేనా? ఇస్ ఇట్ రైట్? ఓకే, ఇక మీరు
సైన్ అవుట్ అయిపోయింది.